తెలంగాణ మరియు ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలలో డైలీ ఎగ్జామ్స్ నిర్వహిస్తూ గత 20 సంవత్సరాలుగా అన్ని పోటీ పరీక్షల్లో స్టేట్ టాప్ ర్యాంక్స్ తో పాటు రాష్ట్రంలో ఒకే విద్యార్థిచే 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధింపచేసి అరుదైన రికార్డు సాధించిన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ చే గత 2017-2018 గురుకుల డిఎస్సి ఫలితాలలో మ్యాథమెటిక్స్, బయోసైన్స్, సోషల్ స్టడీస్, తెలుగు, హిందీ, డిఎస్సి, ఎస్జిటి, తెలుగు మరియు ఇంగ్లీష్ పోస్టుల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ 2017-2019 ఎస్ఐ కానిస్టేబుల్స్ పురుష మరియు మహిళా విభాగాలు రెండింట్లోనూ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 2016 గ్రూప్ 2 బీసీ విభాగంలో 493 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో గురుకుల ఆల్ సబ్జెక్ట్స్ డిఎస్సి, టెట్, గ్రూప్స్, ఎస్ఐ, పీసీ, ఎస్ఎస్సి, ఆర్ఆర్పి, ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో అనుభవజ్ఞులైన అవనిగడ్డ ఫ్యాకల్టీచే నిర్వహించబడును. ఆఫ్లైన్, ఆన్లైన్ క్లాసెస్ అండ్ స్టడీ మెటీరియల్ కొరకు సంప్రదించండి. అవనిగడ్డ కోచింగ్ సెంటర్, హెడ్ ఆఫీస్ హైదరాబాద్, దిల్సుఖ్ నగర్, బ్రాంచ్ ఆఫీస్ నల్గొండ. మూలకారకుడు, అద్భుతమైన వ్యక్తిత్వం, పిల్లలకి సేవ చేయాలనే తత్పరత, అనుక్షణం మంచి చేయాలి, ఆ మంచిలో నేను ఉండాలని తాపత్రయపడే మన కె చంద్రశేఖర్ గౌడ్ గారికి విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. సార్ని ఆల్రెడీ వేదికని కూర్చున్నారు. అభిమానంతో, నిండు మనసుతో అలా కాదు, కరతాల దండలు గట్టిగా కొట్టాలి. ఒకసారి సారు 13 ఏళ్ళ నుంచి జర్నీ. మరి ఇక్కడ మన సార్ దగ్గర నుంచి మేము ఇద్దరం చాలా క్లోజ్ ఉన్నాం. విశ్వనాథ్ సార్ మ్యాథ్స్లో ఒక కెలికిత్రాయి. ఆర్ట్స్కి పిల్లలకి ఆయన అద్భుతమైన దేవుడు నేనంట. ఆయన మరి వేదిక మీద అలంకరించాలి. ఎగ్జామ్స్లో పెట్టడంలో, నిర్ణయించడంలో, అడ్మినిస్ట్రేషన్ చేయడంలో మా మేడం గారు మా సిస్టర్తో సమానం. ఆవిడకి నేను ఎప్పుడు కూడా నేను ప్లాన్ కూడా డిఎస్సికి మేము ఎంత కష్టపడతాం. ఇక నేను మీ అందరికీ పరిచయమే. ఐఎమ్ దేవేంద్ర, ఫుల్ నేమ్ ఈజ్ దేవేంద్ర కుమార్, ఇన్ విజయనగరం, స్టిల్ వర్కింగ్ ఆన్ ద 18 years in AP and Telangana in current affairs, GK and social studies, all part I teaching them. సార్ నాకు 2010లో పరిచయం అయ్యారు. సారు నేను, మా విశ్వనాథ్ అన్న, మేము ముగ్గురు జర్నీ స్టార్ట్ చేసాం నల్గొండకి. ఆ ప్రయాణం బ్రహ్మాండంగా సాగుతుంది. 2014, 2016, 2018 అవనిగడ్డ కోచింగ్ సెంటరే తెలంగాణలో టెట్ 1లో, టెట్ 2లో నంబర్ 1 సాధించాం. ఆ సాధించడంలో ఈ 13 మంది టీంలో ఎక్కువ మంది సభ్యులు ఉన్నాం. అందులో మా ఆర్ఎస్ రెడ్డి సార్ ఉన్నారు, అలాగే మా విశ్వనాథ్ సార్ ఉన్నారు, నేనున్నాం. ఇప్పుడు మనకు చెప్తున్న ఫ్యాకల్టీలు చాలా మంది ఉన్నారు. ఈసారి కూడా మేము బల్ల గుద్దేటట్టుగా చెప్తున్నాం. టెట్లో మంచి రిజల్ట్ చేస్తాం. మళ్ళీ మేము నిలబెట్టుకుంటాం. అవనిగడ్డ టెట్లో కాదు, ఇందులో నేను ఫస్ట్ ర్యాంక్, ఎస్ఐ, పీసీ, పంచాయతీరాజ్, టెట్, డిఎస్సి అన్నిట్లో ర్యాంక్ సాధించాం. ఇది గొప్ప కాదు, రిజల్టే సాక్ష్యం. నువ్వు కొత్త మనిషిగా ఎక్కడైనా అడుగు. కోచింగ్ డిఎస్సికి, టెట్కి, గ్రూప్స్కి ఎక్కడ తీసుకోవాలి అనుకుంటే అది బెస్ట్ ప్లేస్. నిర్భయంగా చదువుకున్న పిల్లవాడు, నిజాయితీ ఉన్నవాడైతే ఎంచుకున్న పేరు 5 అక్షరాల పేరు, అది తెలుగులో అవనిగడ్డ. ఆ సార్ అలా కష్టపడ్డారు, మేడం గారు అంత తోడుగా ఉన్నారు. ఇక ఈరోజు మీరందరం అసెంబ్లీ అవ్వడానికి ప్రధానమైన కారణం, ఈరోజు ఈ హాస్టల్ పెట్టి 6 years అయింది. సపరేట్గా అమ్మాయిలకే నల్గొండలో ఈసారి స్పెషల్ బ్యాచ్ చేస్తారు సార్. మీ అందరికీ మరింత స్వేచ్ఛ, మరింత భద్రత, మరింత సంరక్షణ, ఇంకా చాలా చక్కనైన ఏర్పాటు. అందులో కేవలం హాస్టల్ పిల్లలకే మంచి సౌకర్యం, ఇంకా మరింత సౌకర్యం చాలా బ్రహ్మాండంగా వస్తుంది. టెట్ అనేది ఒక స్టెప్, కానీ డిఎస్సి అనేది ఒక గొడుగు. అడుగు మాత్రమే పడింది, ఇంకా గొడుగు పడాలి. ఆ గొడుగుకి మేము మడులు తవ్వుతాం.
ఆ మడుల్లో మిమ్మల్ని కూర్చోబెట్టి చాలా చక్కగా పాఠం చెప్తాం. దాన్ని మీరు ఒక వ్యక్తి 10 మందికి చెప్పండి, దయచేసి నిజాయితీ చెప్పండి. ఇక్కడ భోజనం, ఇక్కడ హాస్టల్, ఇక్కడ రక్షణ, చదువుకోవడానికి ఏర్పాటు ఎలాగుందో చూడండి. హైదరాబాద్ ప్రాంతంలో కోచింగ్ అయిపోయిన తర్వాత ఇరుకు గదుల్లో చాలీ సౌకర్యాల మధ్య స్టడీ అవర్స్ కి కూడా లేని పరిస్థితిలో ఉంది. ఇంతటి చెట్ల మధ్య, ఇంతటి లైట్ల మధ్య, ఇంత ఫ్యాన్లు తిరిగే చోట, ఇంత ఏకాంతంగా కోచింగ్ ఎక్కడా లేదు. చాలా ఇప్పుడు వస్తున్నాయి, చాలా ఇంకా ఎక్కువ ఇప్పుడు విప్లవం అవుతుంది. మీలాంటి ఆడపిల్లలు నిజాయితీగా మీ ఊర్లలో టెట్ అయిపోగానే నిజాయితీ చెప్పండి. కోచింగ్ ఏంటి, సెక్షన్ ఏంటి, సిస్టమ్ ఏంటి, సపోర్ట్ చేయండి. నిజాయితీ వ్యక్తులకు సపోర్ట్ చేయండి. ఆ సపోర్ట్లో మీరు భాగస్వామ్యం అవ్వండి. 10 మందికి చెప్పండి. ఎక్కువ మందికి మనం కోచింగ్ ఇద్దాం, ఎక్కువ మంది ఆడపిల్లలకి ఉద్యోగాలు తెప్పిద్దాం. అవనిగడ్డ అందులో నిలబడాలని కోరుకుంటున్నాను. ఇంకా చాలా మాట్లాడతాను. మన వాళ్ళు ఇంకా చాలా మంది మీ అభిప్రాయాలు కూడా మేము అడుగుతాం. మీ ఆలోచన కూడా పంచుకుంటాం. 60 రోజులు ఈ అవనిగడ్డ కోచింగ్ సెక్షన్ లో మీరు చాలా సబ్జెక్టులు విన్నారు. సిస్టమ్ ఏంటి, ఎలాగుందో అది చెప్పండి. అవన్నీ చేపిస్తాం. ఇంకో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పబోయే మాట, మన నల్గొండ, హైదరాబాద్, దిల్సుఖ్ నగర్, ఖమ్మంలో మంచి రోజు చూసుకొని డిఎస్సి స్టార్ట్ చేస్తున్నాం. డిఎస్సి మీరు ఇదే టెంపోని కొనసాగి ఎగ్జామ్ రాసి ఒక 2 డేస్ రెస్ట్ తీసుకొని చక్కగా మళ్ళీ మీరు పికప్ అయ్యి మళ్ళీ డిఎస్సికి రావాలి. అసలైన పోటీ అప్పుడే ఉంటుంది, ఉద్యోగం తెచ్చుకోవాలి. ఇంకా డిఎస్సికి పోస్టుల సంఖ్య ప్రకటిస్తారు ఎన్ననేది, అప్పుడు ఇంకా మనకి పోటీ ఉంటుంది. అందరూ కదులుతారు, చాలా మంది వస్తారు. ఇక్కడ వేకెన్సీస్ చాలవు, హాస్టల్స్ వేకెన్సీ చాలవు. దాన్ని దృష్టిలో పెట్టుకుని సారు సుమారు 200 మందికి హాస్టల్ సదుపాయం ఉండే అమ్మాయిలకి స్పెషల్గా ఒక పెద్ద బిల్డింగు, అక్కడే కోచింగ్, అక్కడే భోజనం, అక్కడే అన్నీ ఉండేటట్టుగా ఏర్పాటు కూడా చేస్తున్నారు. ముందు అలా చేసే ఆ సార్కి మీ అమ్మాయిల తరఫున మొట్టమొదట ఆయనకు అభినందనలు తెలపండి. మేము కరోనా పాండమిక్స్ పీరియడ్లో టెట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. జనవరి, డిసెంబర్, నవంబర్లోనే, లాస్ట్ నవంబర్ నుంచే కోచింగ్ స్టార్ట్ అయింది. మీరు నమ్మరు, లాస్ట్ ఇయర్ స్టార్టింగ్లో కూడా కోచింగ్ ఉంది. ఆ తర్వాత మార్చి 24వ తారీఖు తెలంగాణలో కరోనా ఎక్కువగా వచ్చేస్తున్నారని ఆపేశారు. అప్పుడు కూడా బ్యాచ్ ఉంది. అంటే లాస్ట్ ఇయర్ నుంచి కోచింగ్ తీసుకుంటున్నారు. ఆ పిల్లలు చివరిలో మన అక్టోబర్కి మొత్తం అంతా పాండమిక్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి క్లాస్ కంప్లీట్ చేశారు. తెలంగాణలో మీరు నమ్మండి, మేము 20 జిల్లాలు చెప్తున్నాం. సారు నేను మా విశ్వనాథ్ సార్ ఎక్కడా కూడా అప్పుడు పిల్లల్ని 2021లోనే బ్యాచ్ కంప్లీట్ చేసింది ఓన్లీ అవనిగడ్డ ఇన్స్టిట్యూషన్. ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూషన్లో మేము చెప్తున్నాము, నేను అడుగుతున్నాను, మీ అందరితో తెలుసు కదా, నేను అంత ఫ్రీగా మాట్లాడతాను. అక్కడ నేను చాలా మందిని అడిగాను. అప్పుడు పిల్లలు ఇప్పటికీ కూడా ఉన్నారు. నేను నిన్న మన వరంగల్ నుంచి వచ్చినప్పుడు కూడా అప్పుడు ఉన్నారు. కానీ మా దగ్గర అలా లేదు. మొత్తం అందరూ కూడా దసరాకు ముందే పంపించారు. కరోనా పాండమిక్స్ లో అంతటి నిబద్ధత సారు మేడం తీసుకుంటారు అనడానికి నేను ఇది ఒక ఉదాహరణ చెప్తున్నా. వాళ్ళ తాపత్రయం ఎప్పుడు చెయ్యాలి, అద్భుతంగా చేయాలి. మనం నిండు మనసుతో గౌరవించాలి. మనం వాళ్ళకి ఎప్పుడు కూడా సపోర్ట్ చేయాలి. మీలాంటి చాలా మంది పిల్లలకి మనం హెల్ప్ చేయాలి. ఈరోజు మీకు చాలా విలువైన సమయం, కొన్ని గంటలు మేము వృధా చేస్తున్నాం. కానీ మీకు ఇది ఒక ఇన్స్పైర్. మీకు నెక్స్ట్ ఏం చేయాలి, తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలి అనే విషయం. ఇంకో మాట, నేను ఎక్కువసేపు టెట్ గురించి మాట్లాడుతున్నాను. గ్రూప్ 1, గ్రూప్ 2 తెలంగాణ కల్చర్, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో దిట్ట ఆర్సి రెడ్డి లాంటి ఒక పెద్ద కోచింగ్ సెంటర్లో ఆయన ఫ్యాకల్టీ. అంటే అతను మీకు పాఠం చెప్తున్నాడంటే మీరు ఎంతటి అదృష్టవంతులో అర్థం చేసుకోండి. అంతటి వినియోగించుకోవాలి. మరి ఇంతటి వ్యక్తిత్వాలు ఉన్నవారు ఆటలో చివరి వరకు పోరాడాలి. ప్యాకెట్లో చివరి ముక్క వరకు ఏంటో చూడాలి. క్రికెట్లో చివరి బంతు వరకు ఆగాలి. సినిమా చివరి ఎండింగ్ తెర ముగిసే వరకు వెళ్ళాలి. ఎందుకంటే హీరోయిన్ చివరిలోని చాలా బాగా అద్భుతంగా కనబడతారు.
అది చాలా విషయాలు నేను చాలా సార్లు మిస్ అయిపోయామండి. ఆ తర్వాత చెప్పారు నాకు చివరి వరకు. అప్పటి నుంచి నేను సినిమా ఎండింగ్ వరకు అందరికంటే చివరి వరకు అప్పుడు కూడా కోచింగ్ చివరి వరకు దయచేసి ఉండాలి. అలాంటి ఏర్పాటు చేస్తారు తల్లి. దయచేసి ఒక ఇంటి వాతావరణంలో ఉంటుంది, దాన్ని కాపాడుకుందాం. మీ అనుభవాలు ఇంకా పంచుకుందాం. నిర్వహణలో రాజీ లేని పోరాటం కొనసాగిస్తూ తెలంగాణ భాష అధికార భాషగా కలిగినటువంటి ఉభయ రాష్ట్రాలలో కూడా అవనిగడ్డ కోచింగ్ సంస్థకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి హోదాను కల్పించి ఈరోజు సభాస్థానంలో ఆశీనులైనటువంటి చంద్రశేఖర్ గౌడ్ గారికి, అదేవిధంగా నా యొక్క ప్రియతమ సహాధ్యాయులైనటువంటి మిత్రులు, సబ్జెక్టు బోధించడంలో అపారమైనటువంటి అనుభవాన్ని గడించినటువంటి దేవేంద్ర కుమార్ గారు, అదేవిధంగా అర్థమెటిక్ మరియు రీజనింగ్ సబ్జెక్టులకి నిర్వచనం చెప్పకుండానే మనకు కళ్ళ ఎదుట కనబడేటటువంటి విశ్వనాథ్ మాస్టర్ గారు, అదేవిధంగా ఈరోజు ఈ కోచింగ్ సెంటర్ ప్రాంగణంలోకి అడుగుపెట్టినటువంటి ప్రీతమ సహాధ్యాపకులైనటువంటి జియోగ్రఫీ అధ్యాపకులు సత్యబాబు గారికి, అదేవిధంగా సభ వేదిక మీద లేకపోయినప్పటికీ కూడా సభా వేదిక మీద లేనటువంటి ఈ సంస్థలో సగభాగం భాగస్వామిగా వహిస్తూ సార్ గారికి అన్ని విషయాలలో కూడా తమ యొక్క సంపూర్ణ సహకారాలను అందిస్తూ ప్రతి ఒక్క పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందనేటటువంటి నానుడి మనం చూడలేదు, కానీ ఈ ప్రాంగణంలో ఆ నానుడి ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. అలాంటి మేడం గారికి, చరిత్ర అధ్యాపకునిగా నేను రవీంద్రనాథ్ ఠాగూర్ను గురించి, రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క గొప్పతనాన్ని గురించి, ఆయన భారతీయ విద్యా విధానానికి ఆయన చేసినటువంటి అపూర్వమైన, అమోఘమైన, మహోత్కృష్టమైనటువంటి సేవను గురించి నేను చదివాను. అందులో ఆయన నెలకొల్పినటువంటి అద్భుతమైనటువంటి ఆశ్రమం గీతాంజలి ఆశ్రమం. ఆ ఆశ్రమాన్ని నేను చదివాను, కానీ ఆ యొక్క స్వభావము స్వరూపము నాకు తెలియదు. కానీ అలాంటి వాతావరణము, పచ్చడి చెట్ల మధ్య కూర్చున్నటువంటి ఈ సమయంలో మా కళ్ళ ఎదుట కూర్చొని భవిష్యత్తు నాది, భవిష్యత్తులో సమాజంలో నాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవడానికి నేను కృషి చేస్తున్నాను అని మా ఎదుట ఉన్నటువంటి ఆశావహులు అయినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నా యొక్క ఆశీస్సులు మరియు అభినందనలు తెలియజేస్తూ, ఒక వ్యక్తి విజయం సాధించాలి అంటే ఆ వ్యక్తిలో మనోనిబ్బరం, ఆత్మవిశ్వాసం, అన్నిటికంటే ముఖ్యంగా సాధించాలనేటటువంటి ఒక కసి ఉన్నప్పుడే ఆ వ్యక్తి లక్ష్యం వైపు లేదా గమ్యం వైపు అడుగులు వేసి అంతిమంగా విజయం సాధిస్తారు. అలాంటి లక్షణాలు సంపూర్ణంగా ఉన్నటువంటి వ్యక్తి సంస్థ డైరెక్టర్ అయినటువంటి మాస్టర్ గారు. ఈ సంస్థకి నేను పరిచయం అయినప్పటి నుంచి కూడా ఆయన సంస్థలో పనిచేసేటటువంటి అధ్యాపక బృందం పట్ల, అలాగే సంస్థలో పనిచేసేటటువంటి అధ్యాపకుల యొక్క పనితీరు పట్ల ఆయన సమీక్ష చేసేటటువంటి విధానము చాలా అద్భుతంగా ఉంటుంది. పని చేయించుకోవడంలో ఆయనకు మించినటువంటి వారు లేరు అనేటటువంటిది ఈ సంస్థలో పనిచేస్తూ ఉన్నటువంటి నాకు అనుభవం ద్వారా వచ్చినటువంటి విషయం. మరి పని చేసుకుంటున్నటువంటి ఆ తత్వం కేవలం సంస్థలో చేరినటువంటి ప్రతి వ్యక్తి కూడా శక్తిగా మారాలి. ఏ లక్ష్యం కోసమైతే, ఏ ఆశయం కోసమైతే ఇక్కడికి వచ్చారో, సో ఎకనామిక్స్ మాస్టర్ గారు నరేష్ గారు కూడా వచ్చారు. వారికి హృదయపూర్వకమైనటువంటి కరతాళ ధ్వనుల మధ్య
కాబట్టి మాస్టర్ గారు చేసేటటువంటి ప్రతి అడుగు కూడా కేవలం సంస్థ యొక్క క్షేమం కాదు, సంస్థలో చేరినటువంటి వారి యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆయన వేసేటటువంటి ప్రతి అడుగు కూడా రూపకల్పన చేయబడుతూ ఉంటుంది. ఒక విషయము గమనించాల్సినటువంటి అవసరం, అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో ఉండేటటువంటి అధ్యాపక బృందం అనేటటువంటిది కేవలం మాస్టర్ గారు చెప్పినట్లు 13 మంది కాదు. ఉభయ రాష్ట్రాలలో ఉండేటటువంటి మేధావుల యొక్క సమ్మిళితమే ఈ కోచింగ్ సెంటర్లో ఉండేటటువంటి అధ్యాపక బృందంగా మీరందరూ కూడా గుర్తించాలి. కనుక ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ విశాఖపట్నం, ఎక్కడ కడప, ఎక్కడ అనంతపురం, ఎక్కడెక్కడైతే సమర్థులు ఉంటారో, ప్రతిభావంతులు ఉంటారో వాళ్ళను గుర్తించి వారిని సమస్త క్యాంపస్లో అడుగు పెట్టించేంత వరకు ఆయన విశ్రమించడు. అది సార్ గారి యొక్క ప్రత్యేకత, నేను గమనించినటువంటి విషయం కూడా. మరి అటువంటి సంస్థలో చేరినటువంటి మీరు కూడా ఉన్నతమైనటువంటి లక్ష్యాల కోసం వచ్చారు, ఉన్నతమైనటువంటి ఆశయాల కోసం వచ్చారు. అన్నిటికంటే ముఖ్యంగా భారతదేశం యొక్క కీర్తి పతాకాన్ని ప్రపంచ నలుమూలలా కూడా రెపరెపలాడించినటువంటి గొప్ప మహనీయుడు, భారతదేశ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి చక్కటి ఉదాహరణ. భారతదేశంలో కూడా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అమితంగా ఉంది. ప్రపంచంలో ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి చేత గుర్తింపు పొందిన 193 దేశాలలో 192 దేశాలకు భారతదేశ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఏమాత్రం కూడా తీసిపోదు అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని ప్రపంచానికి అందించినటువంటి భారత క్షిపణి పితామహుడైనటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పినట్లు, కలలు కనండి కానీ వాటిని సాకారం చేసుకోండి అనేటటువంటి దానిలో ఎంతో నగ్న సత్యం ఉంది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పినటువంటి 2 వాక్యాలలో మీరు మొదటి వాక్యానికే పరిమితమై ఉన్నారు. కలలు కన్నారు అంటే మీరు లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన అనినటువంటి వాక్యాలలో 2వ వాక్యమే బలీయమైనటువంటి వాక్యం. మొదటిది అందరూ కూడా అనుకుంటారు, కానీ సాధించేటటువంటి వారు కొందరే. ఆ కొందరిలో మీరందరూ కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ సంస్థ ఈ స్థాయికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం సార్ డైరెక్టర్ గారి యొక్క ప్రణాళిక. కేవలం ప్రణాళికను రూపొందించుకోవడం అనేటటువంటిది సులభమండి, కానీ రూపొందించుకున్నటువంటి ప్రణాళికను తూచా తప్పకుండా ప్రతికూల పరిస్థితులలో సైతం దానిని అమలుపరచడమే ఒక సంస్థను కానీ ఒక ఉద్యమాన్ని కానీ నిర్వహించేటటువంటి నాయకుని యొక్క ప్రధాన లక్షణమై ఉంటుంది. అలాంటి లక్షణం సంస్థ డైరెక్టర్లో పుష్కలంగా ఉంది అని నా యొక్క నమ్మకం కూడా. కనుకనే సంస్థ ఇంతవరకు అత్యంత ఉధృతంగా కొనసాగుతూ ఉంది. మీరు బాగా గమనించినట్లయితే చరిత్రలో ఏ ఒక్క ఉద్యమం కూడా ఫలవంతమైంది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం నాయకుడై ఉంటాడు. అటువంటి సందర్భంలోనే భారత జాతీయ స్వాతంత్రోద్యమం గణనీయంగా విజయం సాధించి చివరికి భరతమాత విదేశీ దాస్య శృంఖలాల నుంచి విముక్తురాలయ్యిందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం నాయకత్వము అన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. అంతవరకు కాదు, మళ్ళీ తెలంగాణ ఉద్యమం మనందరము కూడా కళ్ళారా చూసాం. మళ్ళీ తెలంగాణ ఉద్యమం సఫలీకృతమై తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం 2014 జూన్ 2వ తారీఖున అవతరించింది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం నాయకత్వమే. అలాగే ఈ సంస్థ ఈరోజు 3 పువ్వులు 9 కాయలుగా వర్ధిల్లుతా ఉంది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం నాయకత్వం అన్నటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. మరి ఇటువంటి సందర్భంలోనే ఎక్కువసేపు మాట్లాడడానికి కూడా మంచిది కాదు. అత్యంత విలువైనటువంటి సమయాన్ని మేము మాటల రూపంలో లేకపోతే ప్రవచనాల రూపంలో హరించడం అనేటటువంటిది మీ యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగించిన వారు అవుతాం. కనుక మీరందరికీ కూడా నా యొక్క మనస్ఫూర్తిగా శుభాశీస్సులు అందిస్తూ
ఈరోజు 2022 మే 23వ తారీఖున అవనిగడ్డ కోచింగ్ సెంటర్ అనేటటువంటి చరిత్రలో ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినంగా ఆవిష్కరింపబడాలని, ఈ దినానికి మీరు కానీ మేము కానీ మరిచిపోలేనటువంటి ప్రాధాన్యత ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఎక్కడెక్కడ ఆలోచింప చేసి చివర్లో అబ్దుల్ కలాం అని తెచ్చారు. అదే సార్. చూసావా, అల్లు అర్జున్ అంటాడు మేడం మేడం, నేనేమంటాను సార్ సారే సార్ సారే. ఎందుకంటే ఆయనకి నేను ఎప్పుడు ఫ్యాన్, పెద్ద ఫ్యాన్. అందుకోసం మరి చూడండి, అంత మంచి ఫ్యాకల్టీ మనకు ఈ మీకు పాఠాలు చెప్తున్నారు అంటే మీరు చాలా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మీరు డిగ్రీ అయ్యాక పీజీల్లో ఉండే సమయంలో గ్రూప్స్కి వెళ్ళాలంటే అటువంటి సార్లు మీరు ఎంచుకుంటారు. కానీ ఆయన మీకు వచ్చి 8th, 9th, 10th పాఠాలు చెప్తున్నారంటే టెట్ వాళ్ళకి ఎంత అదృష్టం చూసుకోండి, ఎంత నాలెడ్జ్ ఇస్తారు. సో రేపు ఎల్లుండి కూడా సార్దే క్లాస్ ఉంటుంది, బాగా వినియోగించుకోండి, ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకోండి. ఇంకా సార్ మనకి ఇంకా సర్వీస్ ఇస్తారు. తర్వాత మనకి డిఎస్సికి వస్తారు సారు. మన విశ్వనాథ్ అన్న, దయచేసి నువ్వు కూడా ఒక 4 మాటలు మాట్లాడన్నా పిల్లలతో. మరి ఆయన లెక్కల్లో మంచి లెక్క, ఆయనకు ఒక లెక్క, ఆ లెక్కకి ఆయనకి చాలా ఎక్కువగా మాట, ఆయనకు ఒక ఆకారం, ఆ పద్ధతిలో చెప్పే ఒక వ్యవహారం అన్నీ ఉంటుంది ఆయన దగ్గర. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. సో ఇక్కడ మన ఇన్స్టిట్యూషన్లో మేము 2012 నుంచి అనేక బ్యాచ్లు చెప్పాము. ఓకే, అనేక వేల మందిని ఉద్యోగులుగా తీర్చిదిద్దడంలో మాత్రం నాకు తెలిసినటువంటి ఒక 4 విషయాలు చెప్తాను. ఓకేనా, మన ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి మీ 32, 33 మాస్టర్ల జిల్లాలు 33 జిల్లాలు 33 జిల్లాలలో ఏ జిల్లాలో ఏంటి, ఎలా జరుగుతున్నది, సిలబస్ ఏంటి, ఫ్యాకల్టీ ఏమి బాగా అబ్జర్వ్ చేస్తుంటానండి. నేను ప్రతి విషయాన్ని నిశ్చితంగా అబ్జర్వ్ చేస్తాను, ఓపెన్గా అండి. ఓకే, మన నల్గొండ కన్నా పెద్ద నగరం భాగ్యనగరం. ఓకే, అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా ఇంత ప్రశాంతంగా ఎక్కడ ఎవ్వరు చదువుకోరండి, ఓపెన్గా చెప్తున్నాను. ఓకే, అలాంటి కన్వీనియంట్ మన ఇన్స్టిట్యూషన్లో సార్ వాళ్ళు ఎప్పుడు కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. ఓకే, రెండో పాయింట్ ఏంటంటేనా, ఇక్కడ నేను గమనించిన విషయాల్లో ఎంతోమంది విద్యార్థులు సార్ వాళ్ళతో ఏంటంటే మేనేజ్మెంట్గా సార్తో పాటు మేడంతో పాటు మాట్లాడుతుంటారు. కానీ జాబులు కొట్టినటువంటి వాళ్ళ వ్యక్తి మాత్రం చాలా సంతోషపడతామండి. కానీ ఒక అతి గొప్ప విషయం ఏంటంటే అండి, మేడంకి సార్ కూడా కొన్ని విషయాలు అంటే జరిగినటువంటి విషయాలు ఓకే ఈరోజు సభాముఖంగా చెప్తున్నాను. హైదరాబాద్లో ఓకే మన హెడ్ బ్రాంచ్లో ఉన్నప్పుడు ఒక వైఫ్ హస్బెండ్ వచ్చారండి, ఇద్దరు. ఓకే, టెట్ స్కూల్ అసిస్టెంట్ ఓకే డిఎస్సి జరిగినప్పుడు వచ్చారండి. వస్తే వాళ్ళు పాపం నిజంగా అండి ఖమ్మం జిల్లాలో ఏదో ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చారండి. వాళ్ళకి మ్యారేజ్ అయ్యి జస్ట్ 1 year అయిందండి. ఇద్దరు కూడా ప్రైవేట్ జాబ్ చేసుకోవాలా అనుకున్న సమయంలో మనకేంటంటే అప్పుడు డిఎస్సి అనౌన్స్మెంట్ జరిగింది. అనౌన్స్మెంట్ జరిగినప్పుడు వాళ్ళిద్దరు నిజంగా అంటే ఇద్దరు ఫీజు కట్టి చదవడానికి వాళ్ళకి ఆర్థిక స్తోమత లేదండి. మన ఇన్స్టిట్యూషన్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ విషయం వాళ్ళు సార్కి మేడం గారికి చెప్పలేదు. ఓకే, పర్సనల్గా ఎందుకో నాకు ఒక రోజు కలిసి చెప్పారు, ఆ విషయం మీతో చెప్తున్నాను. అప్పుడు హస్బెండ్ అంటున్నాడండి, నేను ఎటు ఒకటి వర్క్ చేస్తాను, నువ్వు కావాలంటే కోచింగ్కి వెళ్ళు అని చెప్పేసి. ఓకేనా, వెళ్ళి ఆ అమ్మాయి రోజు కోచింగ్ వస్తూ ఉంది. ఆ అమ్మాయి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కొట్టిందండి. ఓకే, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ జాబ్ కొట్టేసిందండి. పాపం చాలా పూర్ ఫ్యామిలీ. కానీ ఆ అమ్మాయి వెళ్తూ ఒక మాట అనిందండి, ఏం మేడం గారు జాబ్ కొట్టారు కదా హ్యాపీ అని ఒక రోజు నేను అడిగితే అమీర్పేటలో అనిందండి, సార్ నిజంగా అంటే నేను జాబ్ కొట్టడానికి మెయిన్ కారణం ఏంటంటేనా వచ్చేటువంటి ఫ్యాకల్టీ అండి. మరి అతి గొప్ప విషయం అంటే మేడం పెట్టేటువంటి డైలీ ఎగ్జామ్స్ అండి అని చెప్పింది. ఓకే, ఆ తర్వాత ఆ పిల్లలకి ఫోన్ నెంబర్ తీసుకోవడం, నా కాంటాక్ట్ అనేటువంటిది లేదండి. మళ్ళీ నెక్స్ట్ డిఎస్సి అప్పుడు అండి నాకు అతి గొప్ప విషయం ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ డిఎస్సి జరిగినప్పుడు వాళ్ళ హస్బెండ్ తీసుకొని వచ్చింది ఆమె. ఓకే, జాబ్ మానేపించింది. లేదు అంటే ఆయన ఏమన్నాడంటే, నాకు అమీర్పేట నుంచి ఇంత దూరం రావడం కుదరదు, అక్కడ ఒక కోచింగ్ సెంటర్ ఉంది దగ్గరలో, అక్కడికి వెళ్తాలి అన్నాడు. అక్కడికి వెళ్తే ఓకేనా, ఓకే మనకు వచ్చేసి నువ్వు కోచింగ్ హాయిగా వెళ్తావు జాబ్ అనేసి, కానీ జాబ్ వస్తుందని గ్యారెంటీ అయితే లేదు, పక్కా చెప్తున్నా చూడని అనమాట. అప్పుడు ఆయన అన్నాడు, అంటే నువ్వు జాబ్ అంటే కొట్టావు కాబట్టి నీకు తెలివి ఉంది కొట్టావు, మరి నన్ను కూడా అవనగడ్డ కోచింగ్ సెంటర్కి వెళ్ళమంటావి దిల్షుక్ నగర్కి. అప్పుడు నా పరిస్థితి ఏంటంటే వాళ్ళ మిస్సెస్ అనేది అంటే ఆ రోజు ఇప్పటికీ నా చెవులో మారుమోగుతున్నటువంటి మాట అండి. ఆమె ఏం కాన్ఫిడెన్స్ తనేదేమో తెలియదు కానండి, జాబ్ వచ్చింది అనుకోండి మీరు కట్టిన డబ్బుకు నేను ఓకే ఏమి అనను,
జాబ్కి నువ్వు అవనగడ్డ కోచింగ్ సెంటర్కి వెళ్ళి జాబ్ రాలేదనుకో ఈ 3 months శాలరీ నేను ఇస్తానని ఆ వైఫ్ అనిందండి. ఓకే 3 months శాలరీ నేను మీకు రిటర్న్ ఇస్తానని వైఫ్ మాట్లాడితే వీళ్ళిద్దరు ఇలా డిస్కస్ చేసుకున్నారు. లాస్ట్కి హస్బెండ్ని ఎలాగోలా తీసుకొని వచ్చి ఆమె అవనగడ్డ కోచింగ్ సెంటర్లో జాయిన్ చేసింది. మరి వాళ్ళ అదృష్టమో ఓకే మా అదృష్టమో తెలియదు కానీ ఆయన కూడా జాబ్ కొట్టేశారండి ఇద్దరు. ఓకే ఇద్దరు జాబ్ కొట్టేశారు. కానీ సార్ని మేడంని ఒకసారి భోజనాన్ని పిలవాలని చెప్పేసి నాకు ఫోన్ కాంటాక్ట్ చేశారు. సార్ వాళ్ళు బిజీగా ఉంటారు కదా, సార్ మేడం పిలిస్తే వస్తారో రారు, ఒకసారి మీరు ప్లీజ్ సార్ కైండ్లీ మీరు చెప్పండి సార్ కానీ మేడం కానీ. ఆ అమ్మాయి ఆ హస్బెండ్ వచ్చి నాతో మాట్లాడుతుంటే ఆ రోజు నా జీవితంలో ఎప్పుడు కళ్ళనీళ్ళు రాదండి. ఆ రోజు కళ్ళనీళ్ళు వచ్చాయి. అంటే మేడం వాళ్ళు చేసినటువంటి కృషి వెనక ఎంత ఉంది అనేటువంటిది ఆ రోజు నేను బాగా అబ్జర్వ్ చేశానండి. ఇలా మనకి డిఎస్సిలో కానీ కానిస్టేబుల్లో కానీ ఎంతోమంది పిల్లలు ఓకే లాస్ట్ ఇయర్ కూడా మీరు చూసింటారు మౌనిక మమత వీళ్ళందరినీ ఒక స్థాయికి మేడం వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి మరీ చదివించేవాళ్ళు. ఓకేనా నేనైతే ఒకటేనండి మన అవనగడ్డ కోచింగ్ సెంటర్లో నమ్మేది సార్ ఏంటంటేనా మంచి ఫ్యాకల్టీని సెలెక్ట్ చేస్తారు. ఫస్ట్ పాయింట్ ఇదండి. ఓకే ఇంకోటి ఏంటంటే సబ్జెక్ట్ విషయంలో అస్సలు రాజీ పడరు. ఓకేనా మరి ఈ వ్యవస్థను ఈరోజు ఈ స్థాయికి ఓకే అతి త్వరలో కూడా ఎవరు ఊహించిన రీతిలో ఓకే మన వ్యవస్థలో స్ట్రెంగ్త్ మన కోచింగ్ సెంటర్ యొక్క ప్రత్యేకతను మీరు చెవులారా వింటారు, కళ్ళారా చూస్తారు. ఓకే దాంట్లో ఎటువంటి రాజీ పడం. ఓకేనా మరి జీవితము పూల పాన్పు కాదు విశ్రమించడానికి అని అంటాం కదా. ఓకేనా మరి మనము ఇంకా ఒక స్థాయికి వెదక్కోకుండా విశ్రమించకూడదు, నిరంతరము పోరాడుతూ ఉండాలి. మరి ఈ వ్యవస్థను ఇంత స్థాయికి తీసుకొని వచ్చినా కూడా ఇంత గొప్ప స్థాయికి తీసుకొని వచ్చి 2016లో చూశానండి నేను. ఓకే ఆ ప్రభంజనం నా లైఫ్లో ఎప్పుడు చూడలేదండి నల్గొండలో. ఓకే అంత ప్రభంజనం డిఎస్సికి ఓకే అసలుకి ఆ రోజునైతే అడ్మిషన్స్ రాసుకోవడానికి పెన్నులు అయిపోతున్నాయండి. ఓకే అంత భయంకరమైనటువంటి ప్రపంచం నేను ఎప్పుడు చూడలే మీ తెలంగాణలో. ఓకేనా అర్థమవుతుంది అంత గొప్ప వ్యవస్థని ఓకే అంత స్థాయికి తీసుకెళ్ళినా కూడా వాళ్ళు విశ్రమించకుండా ఎంతో కష్టపడుతున్నారంటే మనం కూడా దాంట్లో ఓకే ఇంకా ఎక్కువ కష్టపడాలి. అందుకే ఉద్యోగ పురుష లక్షణ ఉద్యోగ విహీన ప్రపంచక అంటారు సంస్కృతంలో. ఓకేనా ఉద్యోగం అనేటువంటిది కంపల్సరీగా అవసరం. ఆ ఉద్యోగానికి మనం సారు వాళ్ళు చేస్తున్న కృషికి మనం కూడా ఏం చేయాలా కొంత చేయూతని ఇవ్వాలి. మనం కష్టపడి చదవాలి. వాళ్ళు ఎంతో మంచి రాష్ట్రంలో ఉన్న ఎంతోమంది ఫ్యాకల్టీని పిలిపించి చెప్పిస్తున్నప్పుడు ఆ కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని దుర్వినియోగం చేసుకోకూడదు. అందుకే ఓకే అలాంటి దుర్వినియోగం చేయకుండా విద్యార్థులకు ఒక సక్రమైన పద్ధతిలో పెడుతూ ఉండడం వల్లే ఈరోజు మన అవనగడ్డ కోచింగ్ సెంటర్ విశ్వ వినీలాకాశంలో వెలలేని మణిదీపంలో వెలిగి ఓకే మన నల్గొండ జిల్లాలో అనేక మంది నిరుద్యోగులకి ఉద్యోగులుగా మార్చిన ఘనత ఉంది అంటే అది మన నల్గొండ కోచింగ్ సెంటర్ అవనగడ్డ కోచింగ్ సెంటర్. ఓకేనా రైట్ అలాగే మీరు కూడా ఈసారి బాగా గట్టిగా కష్టపడాలి. ఓకే టెట్తోనే కాలం అయిపోలేదు, డిఎస్సికి రావాలి. ఓకే ఓకే ర్యాంక్ ఓకే మామూలుగా ఉద్యోగం తెచ్చుకోవడానికి రావకండి అమ్మాయి, కొడితే ఫస్ట్ ర్యాంక్లో కొట్టాలి. ఎందుకంటే ఫస్ట్ ర్యాంకులు చరిత్ర సృష్టించడం అయినా ఫస్ట్ ర్యాంకులు మీ తెలంగాణకి ఇవ్వడం అయినా ఫస్ట్ ప్లేస్ ఇక్కడే ఉంటుందనే విషయం మాత్రం మీరు మనస్ఫూర్తిగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఆ ర్యాంకులో కూడా నువ్వే ఉండాలని కోరుకుంటూ ఓకే మన వ్యవస్థలో అడుగు పెట్టండి, అది ఖచ్చితంగా నెరవేరుతుంది. చూశారు కదా అన్నదే లెక్క ఉందన్నాను, లెక్క చెప్పాడు కథ చెప్పాడు అన్న. ఒకటి మాత్రం సాక్ష్యం నిజం, నువ్వు ఇద్దరు వచ్చారు ఇద్దరు జాబ్ కొట్టారు అన్నావు. వీళ్ళు ఇక్కడే ఒకరే వచ్చారు ఒకరే జాబ్ కొడతారు, జాబ్ కొట్టాక వీళ్ళే జాబ్ కొట్టారని చెప్పి మరొకరితో వచ్చి సంతోషం పంచుకుంటారు. అది మాత్రం సత్యం అన్న. ఏమమ్మా అవునాక చెప్పండి. అవునగా మీరు ఒక్కరేనమ్మా, మీరు జాబ్ కొడతారమ్మా, సంతోషంతో ఇంటికి వెళ్తారమ్మా. మాకు జాబ్ రావడానికి కారణం మేడము సారు అక్కడ టీము అని ఆ సంతోషం పంచుకుంటారు లేదమ్మా కంపల్సరిగా. మన లక్ష్యం ఒకటి చదువు, మనకు లక్ష్యం జాబు అనే పిల్లల్ని మాకు అందించండి. మీకు సైకాలజీలో చెప్తారు వాట్సన్ జేబీ వాట్సన్, నాకు ఏదైనా ఒక పిల్లని అప్పు చెప్పండి నేను వాటికి మీకు కావాల్సినంత ఆకారాన్ని తయారు చేస్తాను అని ఒక వాట్సన్ అంటాడు. అవునా కదా. మా ఎకనామిక్స్లో ఏమంటాము ఆడమ్ స్మిత్ ఒక పనిని విభజన చెయ్యి వేగంగా చెయ్యి అంటారు. మనకు ఆ సూదితోనే మనకు ఆ విభజనలు చెప్తారు. నాకంటే బాగా చెప్తాడు మన తమ్ముడు నరేష్ ఎకనామిక్స్. ఆయన అద్భుతమైన ఫ్యాకల్టీ. ఆయన కూడా ఈ పిల్లలతో మాటలు పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. తమ్ముడు. అందరికీ నమస్కారం అండి. ముందుగా సభాధ్యక్షులు గురువు గారు దేవేందర్ గారికి, అదేవిధంగా సంస్థ డైరెక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారికి, అదేవిధంగా మా విశ్వనాథ్ మాస్టర్కి, ఇతర అధ్యాపక బృందానికి,
మా కోఆర్డినేటర్ శిరీష మేడం గారికి, మిగతా విద్యార్థులందరికీ మనస్ఫూర్తిగా ఈ 6వ వార్షిక శుభాకాంక్షలు. సార్ నాకు కూడా 6 సంవత్సరాలైంది సార్ ఇన్స్టిట్యూషన్కి వచ్చి. కరెక్ట్గా 2016 ఆ సమయంలోనే నేను కూడా ఇదే ఇన్స్టిట్యూషన్లో అడుగుపెట్టాను సార్. కాబట్టి ఈ 6 సంవత్సరాలు దిగ్విజయంగా మీ ఆధ్వర్యంలో నేను ఇక్కడ వర్క్ చేశానని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇక మీదట కూడా చాలా సిన్సియర్గా వర్క్ చేస్తానని చెబుతూ నా స్పీచ్ని స్టార్ట్ చేస్తాను సార్. ఒక డాక్టర్కి భయం, తను చేస్తున్నటువంటి ఆపరేషన్ సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో అనే ఒక నిరంతర టెన్షన్. ఒక రాజకీయ నాయకుడికి భయం, ఒక 5 సంవత్సరాల పదవికి ఎన్నికైన తర్వాత వచ్చే ఎన్నికల్లో నేను మళ్ళీ గెలుస్తానో లేదో అనే ఒక నిరంతర టెన్షన్. ఒక పోలీస్ ఆఫీసర్కి భయం, తను చేస్తున్నటువంటి వృత్తిలో నిరంతరం రాజకీయ నాయకులతో ఒత్తిడి, సమాజంతో ఒత్తిడి. కానీ తను చదువుకున్న విద్యను తీసుకొచ్చి విద్యార్థులందరికీ చెప్పినప్పుడు, సార్ మీ పాఠం మాకు అర్థమైంది సార్ అన్నప్పుడు నిజంగా తృప్తి పొందే ఏకైక వృత్తి ఒక్క ఉపాధ్యాయ వృత్తి. అటువంటి ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకొని ఈ వేదిక మీద ఉన్న ప్రతి అధ్యాపక బృందానికి నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నాను సార్. త్వరలో మీరు కూడా మా యొక్క ఉపాధ్యాయ వృత్తిలో ఉండాలని కూడా మిమ్మల్ని కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. సముద్ర గర్భంలో ఎన్నో ముత్యపు చిప్పలు కనపడుతూ ఉంటాయండి. ఆ ముత్యపు చిప్పలు ఒక 6 నెలలకు ఒకసారి తెరుచుకుంటూ ఉంటాయి, ఒక 6 నెలలకు ఒకసారి ఆటోమేటిక్గా అవి మూసుకుంటూ ఉంటాయి. అయితే తెరుచుకున్నటువంటి సమయంలో అందులో పడ్డటువంటి వర్షపు చుక్కలు, వర్షం ఎప్పుడైనా వచ్చినప్పుడు అవి తెరుచుకున్నటువంటి సమయంలో అందులో పడ్డటువంటి వర్షపు చుక్కలు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత అవి మూతపడటం, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత తెరుచుకోవటం జరుగుతుంది. అలా అందులో పడ్డటువంటి వర్షపు చుక్కలు కొద్ది రోజుల తర్వాత ముత్యాలుగా మారుతాయి. ఇవాళ అవనిగడ్డకు వచ్చేటటువంటి ప్రతి విద్యార్థిని కూడా ముత్యాలుగా తయారు చేయడంలో డైరెక్టర్ చంద్రశేఖర్ సార్ తీసుకుంటున్నటువంటి శ్రద్ధ చాలా అద్భుతమైనదని చెప్పేసి నేను భావిస్తున్నానండి. నిజంగా ఒక చిన్న పిల్లవానికి ఒక ముళ్ళు గుచ్చుకుందట. ముళ్ళు గుచ్చుకోగానే ఆ పిల్లవాడు కుక్క పట్టి ఏడుస్తూ ఉన్నాడట. అప్పుడు ఆ ముళ్ళు అనుకుందట, నాది ఒక జన్మేనా, నాది ఒక జీవితమేనా, నాది ఒక బ్రతికేనా అని చెప్పేసి అనుకుందట. కానీ అదే ముళ్ళును తీసుకుపోయి రైతు పండించేటటువంటి పంటకు కాపలాగా వేసినప్పుడు, ఆ పంట దేశానికి ఉపయోగపడ్డప్పుడు, నలుగురి ఆకలి తీర్చినప్పుడు ఆ ముళ్ళు అనుకుందట కదా, నా జన్మ ధన్యమైంది, నా జీవితం ధన్యమైంది అని చెప్పేసి అనుకుందట. మనకు రైతు పండించేటటువంటి పొలంలో కలుపు మొక్కలు కనపడుతూ ఉంటాయి. ఆ కలుపు మొక్కను వెంటనే రైతు ఏం చేస్తాడంటే తీసి పడేస్తాడండి. అలా తీసి పడేసినప్పుడు ఆ కలుపు మొక్క అనుకుందట, నాది ఒక బతికేనా, నాది ఒక జీవితమేనా అని చెప్పేసి అనుకుందట. కానీ అదే కలుపు మొక్కను తీసి చెరువు గట్టు పైన నాటినప్పుడు, ఆ మొక్కని ఒక ఆవు ఆహారంగా తీసుకున్నప్పుడు, ఆవు నుంచి వచ్చిన పాలు ఒక పసివాడు తాగినప్పుడు, ఆ పసివాని ఆకలి తీరిన తర్వాత ఆ మొక్క అనుకుందట, నా జన్మ ధన్యమైంది, నా జీవితం ధన్యమైంది అని. ఇవాళ కొన్ని వేల మంది విద్యార్థులకు ఇవాళ ఉద్యోగాలు వచ్చేటట్టు చేసినటువంటి చంద్రశేఖర్ సార్ గౌడ్ యొక్క జీవితం ఇవాళ ధన్యమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. తన సంస్థకు వచ్చేటటువంటి ప్రతి విద్యార్థిని కూడా వాళ్ళు సక్సెస్ విజేతగా నిలబడాలని, వారు సక్సెస్ వైపు ప్రయాణించాలని అనునిత్యం మరి చంద్రశేఖర్ సార్ ఎంతో కృషి చేస్తారు. వారికి తోడు వారి సతీమణి శిరీష మేడం గారు ఎంతో అద్భుతంగా ఈ సంస్థ కోసం వారు పనిచేస్తూ ఉన్నారు. నేను 6 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఒక యూనివర్సిటీలలో, ఒక డిగ్రీ కళాశాలలో, ఒక జూనియర్ కళాశాలలో ఏ విధంగా ఒక సిస్టమాటిక్ విధానం ఉంటుందో అలా సిస్టమాటిక్గా క్లాసులను నిర్వహిస్తూ రాష్ట్రంలో ఏ కోచింగ్ సెంటర్ చేయనటువంటి పనులు, ముఖ్యంగా పలు రకాలైనటువంటి ఫ్యాకల్టీలను, పలానా శ్రీకాకుళంలో ఒక మంచి ఫ్యాకల్టీ ఉన్నాడు, విద్యార్థులకు ఉపయోగపడతాడు అని అంటే ఆ ఫ్యాకల్టీని సైతం నల్గొండకు తీసుకొచ్చి మా పిల్లలందరికీ కూడా మీరు చదువు చెప్పాలి, అవసరమైతే ఇక్కడ 4 రోజులు ఎక్కువ ఉండైనా చెప్పాలని చెప్పేసి తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ఫ్యాకల్టీలను ఇవాళ నల్గొండకు తీసుకొచ్చి ఎంతో మంది విద్యార్థులకు ఇలా వారు విజేతలుగా నిలబెట్టడంలో వారు తీసుకున్నటువంటి శ్రద్ధ చాలా గొప్పదని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఇలా ఇన్స్టిట్యూషన్ మరి స్థాపించబడిన నాటి నుండి హైదరాబాద్ విషయంలో కానీ నల్గొండ విషయంలో కానీ చాలా డెడికేషన్గా వర్క్ చేస్తూ ఉన్నారు. నిజంగా కూడా ఎంతో మంది పిల్లలను నేను కూడా ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. జాయిన్ చేసినటువంటి విద్యార్థులు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు.
వారి ఫీడ్బ్యాక్ నిజంగా భవిష్యత్ తరాలకు ఎంతో అద్భుతంగా ఉపయోగపడేటటువంటి విధంగా ఇక్కడ క్లాసుల నిర్వహణ జరుగుతుంది. చాప్టర్ వైజ్గా ఎగ్జామ్ల నిర్వహణ జరుగుతూ ఉన్నది. మరీ ముఖ్యంగా హాస్టల్ పరంగా చాలా క్రమశిక్షణతో కూడినటువంటి విధంగా వారు ఇక్కడ ఎంతో అద్భుతంగా మరి సేవలు అందిస్తూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ నిజంగా ఎంతో మంది విజేతలుగా నిలబెట్టడంలో సంస్థ చేస్తున్నటువంటి కృషిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ 6వ వార్షికోత్సవం తప్పనిసరిగా 10వ వార్షికోత్సవం 20వ వార్షికోత్సవం ఇలా తప్పకుండా అభివృద్ధి చెందాలని చెప్పేసి నేను సంస్థ చేస్తున్నటువంటి గొప్ప కృషిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను సార్. నా పరంగా నేను చెప్పాలి అని అంటే నల్గొండలో ఒక సంస్థలో వర్క్ చేస్తూ ఉండేవాడిని. కొత్తలో ఒక డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నటువంటి రోజుల్లో నన్ను చంద్రశేఖర్ సారు తప్పకుండా మీరు నా అవగనకట్ట కోచింగ్ సెంటర్లో పనిచేయాలి, మీ డెడికేషన్గా మీరు వర్క్ చేస్తే మీకు ఎంతో మంచి పేరు వస్తుంది అని చెప్పేసి ఎక్కడో నేను ఒక దగ్గర ఒక చిన్న సంస్థలో వర్క్ చేస్తుంటే వారు నన్ను ఇక్కడికి పిలిపించి నాకు ధైర్యం చెప్పి నాకు వేదిక ఇచ్చారు. ఇవాళ ఈ అవనగడ్డ కోచింగ్ సెంటర్లో ప్రతి బ్యాచ్లో నేను నిజంగా కూడా నేను నిరూపించుకున్నాను, నా టాలెంట్ నేను నిరూపించుకున్నాను. తగిన విధంగా వారి ప్రోత్సాహం కూడా నాకు లభించింది. వారి ప్రోత్సాహంతో నేను ఇంకా మరిన్ని విజయాలు సాధించాలి. ఈ సంస్థలో ఎంతో మంది విద్యార్థులకు నేను తప్పకుండా వారి విజయంలో నేను భాగం కావాలని చెప్పేసి డైరెక్టర్ సార్ యొక్క ఆశీస్సులు నాకు మనస్ఫూర్తిగా ఉండాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను సార్. ఇక ఈ యొక్క అవకాశం నాకు కల్పించినందుకు, ఇటువంటి కార్యక్రమాల్లో నన్ను భాగం చేసినందుకు నేను తప్పకుండా ధన్యుడిగా భావిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి టెట్ వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను, తప్పకుండా మీరు టెట్ విజేతలుగా నిలబడి డిఎస్సి గురుకులాలలో కూడా మీరు అందరూ కూడా విజేతలుగా నిలబడతారు. మా నాలిక చాలా పవర్ఫుల్ అండి, ఎందుకంటే పాఠం చెప్పి దీవించి ఉంటాం కాబట్టి చాలా పవర్ఫుల్. మీ యొక్క విజేతలు అంటే మీరు తప్పనిసరిగా రేపు టెట్ కానీ డిఎస్సి విషయంలో కానీ మీరు సక్సెస్ విజేతలుగా నిలబడాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత మంచి అవకాశాన్ని నాకు కల్పించినందుకు చంద్రశేఖర్ సార్కి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. శిరీష మేడం గారికి కూడా తప్పకుండా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక పాయింట్ అమ్మా, కష్టపడాలమ్మా. ఇక్కడ 3 పాయింట్లు: కష్టపడితే ఫలితాలు వస్తాయి. మేడము సారు అనుక్షణం తెల్లవారుజాము లేచిన దగ్గర నుంచి రాత్రి 10 వరకు వాళ్ళకి ఒకటే వ్యాపకం. డబ్బులు సంపాదించడం చాలా మార్గాలు ఉంటాయమ్మా. వీళ్ళు ఇదే శ్రమని అదే డబ్బుని వేరే ఇండస్ట్రీలో పెడితే వాళ్ళకి ఇంకా డబ్బు వస్తుంది, టైము ఉంటుంది. 6 o'clock అయిపోయిన తర్వాత వాళ్ళకి ఫ్రీడమ్ వస్తుంది. కానీ వాళ్ళు ఎంత యాతన అంటే మీకు తెలియదు. ఒక టైం టేబుల్ బోర్డు మీద వేసామంటే ఆ ఫ్యాకల్టీ ఎప్పుడు వస్తారు, వాళ్ళ క్లాస్ ఎలా చెప్తారు, రేపు తర్వాత ఏం చేయాలి, క్వశ్చన్ పేపర్ ఏంటి, అనుక్షణం. ఇక్కడ 3 అమ్మా. ఎదిగే మొక్కను చూసి రైతు, ఎదుగుతున్న బిడ్డను చూసి తల్లి, పెరుగుతున్న వయసును చూసి తండ్రి. కొడుకు పెరిగిపోతున్నాడో ఏమైపోతాడో, కూతురు పెరిగిపోతున్నాడో అని తండ్రి ఎలాగ ఆలోచిస్తారో, రేపు పాఠం బాగా చెప్తే ఎంత ఆనందం ఉంటుందో తెలియదు. కానీ విద్యార్థికి ఉద్యోగం వస్తే అంత విపరీతమైన ఆనందపడేది ఎవరంటే వాడు ఉపాధ్యాయుడు ఒక్కడే. మీరెవరో తెలియదు, మీరు ఎక్కడ ఉంటారో తెలియదు. మేడము సార్ ఇక్కడే ఉంటారు, వాళ్ళ ప్రపంచం అంతా ఇది. ఇక్కడ చెప్పిన ఫ్యాకల్టీస్ అందరూ వేరు ప్రాంతం, ఒక కనిపించని ప్రాంతం, ఒక కనిపించని వ్యక్తి, ఒక కనిపించే వ్యవస్థ, ఒక పంచే బంధం, ఆ సంబంధం, ఈ అనుబంధం, ఈ వ్యవస్థ. రేపు టెట్ డిఎస్సికి ఒక ప్రభంజనం అన్నాడు విశ్వనాథ్ అన్న 2016లో చూసాం. అది రెగ్యులర్గా జరుగుతుంది. ఇప్పుడు 4 లక్షల మంది టెట్ రాస్తున్నారు, కానీ డిఎస్సి 10 లక్షల మంది రాస్తారు. నా దగ్గర గణాంకాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ మీకు చెప్పను, నాకు తెలుసు, నేను చెప్తాను, మీకు తెలుసు కూడా. చాలా లెక్క ఉంది, ఎంతమంది ఉన్నారో ఏంటో. మీరు అవన్నీ ఆలోచించకండి. మన నరేష్ తమ్ముడు చెప్పినట్టు 80,000 ఉద్యోగాల్లో మనది ఒక ఉద్యోగం. నువ్వు ఎన్ని ఉద్యోగాలు నీకు అనవసరం, నీకు ఒక ఉద్యోగమే, ఆ ఉద్యోగం నీది అనేటట్టు చదువు. ఆశపడు. సారు మన ఆర్ఎస్ రెడ్డి సార్ అన్నట్టు కళలు కనండి అంటున్నారు. మీరు కళలు కనండి, కళల్ని సాకారం చేయండి. ఆ కళ్ళతోనే కనండి, నిద్రపోకుండా కనండి. దేని చూస్తూ? బుక్కును చూడండి. ఎన్నిసార్లు నువ్వు బుక్కును చూస్తే నిన్ను అంతమంది చూస్తారమ్మా. నువ్వు బుక్కును చూడలేదనుకోమ్మా, మళ్ళీ నువ్వు బుక్కుని చూడాలమ్మా.
బుక్ని చూడాలి. నిన్ను ఎవరైనా చూడాలంటే నువ్వేం చేయాలి? ఫస్ట్ నీ లుక్స్ బుక్స్ మీద పెట్టు. తర్వాత నీ మీద ఎన్నో లుక్స్ వస్తాయి. నీ మీద లుక్స్ రావాలంటే నీ లుక్స్ ఎక్కడ పెట్టాలి? బుక్స్ మీద పెట్టాలి. బుక్స్ మీద పెడితే నీకు ఎన్నో లుక్స్ వస్తాయి. దానివల్ల ఏమవుతుంది? ఆ లుక్స్ ఎన్నో క్లిక్ అవుతాయి. ఆ క్లిక్ ఏమవుతుంది? మళ్ళీ సంబంధం ఏర్పడుతుంది. మళ్ళీ బంధం ఏర్పడుతుంది. మన విశ్వనాథ్ అన్నట్టు ఇద్దరు వస్తారు, ఇద్దరు జాబ్ కొడతారు. ఇలా చాలా మాటలు చెప్పచ్చు. ఇంక చాలా విలువైన సమయం, భోజనం కూడా టైం అవుతున్నది. చాలా వాల్యుబుల్ విషయం. తన అనుభవాలు, ఏం చెయ్యాలి, ఏం చెందాలి, ఈ 6 సంవత్సరాలు ఈ హాస్టల్కి ఎంత తాపత్రయపడ్డారు, ఏ విధంగా ఇద్దరు కష్టపడ్డారు మేడము సారు. ఒక హాస్టల్ నడపడం అంటే ఎంత సవాలు, ఇవన్నీ వాళ్ళ అనుభవాలు సార్ మనకు పంచుకోవాలి, చెప్పాలి. అలాగే మా మేడం గారు కూడా మాట్లాడాలి. ఈరోజు ఎప్పుడు ఆవిడ వెనకాతలు కూర్చొని వింటారు, కానీ ఈరోజు మాత్రం ఆ 2-3 మాటలు మా పిల్లలకి, అందరూ ఆడపిల్లలే ఉన్నారు, మీ అనుభవం చెప్పండి. మేము ఇంకో మాట మాత్రం సాక్ష్యం చెప్తున్నామమ్మా. రేపు డిఎస్సికి మార్నింగ్ పూటే ఎగ్జామ్ పెడతామమ్మా. మార్నింగ్ పూటే మేము అదొక విప్లవం. మేము ఎగ్జామ్ పెట్టడం అందరికీ తెలుసు. మార్నింగ్ 8 o'clock నుండి 8:30కే ఎగ్జామ్ పెట్టిస్తాం. మీరు రాత్రంతా చదువుకొని నీట్గా ఎగ్జామ్ రాసేసి ఫ్రెష్గా 8:30 నుండి క్లాసెస్ ఏర్పాటు చేయాలని కూడా ఒక ప్లాన్ వేసుకుంటున్నాం. మరి మీ అనుభవాలు కూడా చెప్పండి. అలాగే సార్ మాట్లాడే ముందు ఎవరైనా అమ్మాయిలు, ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఎవరైనా ఒకరో ఇద్దరు వచ్చి ఒక 70 రోజుల నుంచి మీరు ఇక్కడ ఉన్నారు, మాకు మీ అనుభవాలు చెప్పి లోటుపాట్లు దయచేసి ఉంటే చెప్తే మేము దాన్ని సవరించుకుంటాం. ఒకరో ఇద్దరే. ఆ తర్వాత మీతో సారు వేరే ప్రోగ్రాం పెట్టి మీ అనుభవాలు అందరితో పంచుకుంటారు. అమ్మ మన నిఖితమ్మ రామ్మ తల్లి. ఎక్కువసేపు వద్దంటే 5 నిమిషాలు మా అనుభవాలు చెప్పండి. సారు వెయిట్ చేస్తారు. సార్ మాట్లాడాలి, చాలా వాల్యుబుల్. తల్లి ఇటుపక్క వచ్చి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ వాళ్ళందరికీ నమస్కారాలు. యాక్చువల్లీ నాకు స్టేజ్ ఫియర్ చాలా ఎక్కువ, కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ పోగొట్టుకున్నా అని నా ఫీలింగ్. కానీ స్టార్టింగ్ డేని క్లాస్లో కూర్చున్నప్పుడు సార్ వాళ్ళు చెప్పే వే ఆఫ్ టీచింగ్ అనేది చాలా ఫ్రెండ్లీ నేచర్ తోటి ఉన్నది. వస్తున్న కొద్దీ క్లాసుల మీద ఇంట్రెస్ట్ పెరిగింది, చదువు మీద ఇంట్రెస్ట్ పెరిగింది. అరే మన నేచర్ ఏంది, మనం ఇక్కడికి వచ్చి చేస్తున్నది ఏంది, మనమేనా అని తిరిగి చూసుకుంటే అసలు పోలికలే లేవు. నేను నా జర్నీ స్టార్ట్ అంటే ఇక్కడ నల్గొండకి మహబూబ్ నగర్ నందినాది, మహబూబ్ నగర్ టు ఇక్కడికి జర్నీ స్టార్ట్ చేసేసరికి అక్కడ ఉన్నది నిఖితకి ఇక్కడున్న నిఖితకి చాలా మార్పులు వచ్చినాయి. అంటే లైక్ ఓపిక విషయంలో కావచ్చు, సబ్జెక్ట్ని ఏ విధంగా వినాలో ఆ వే ఆఫ్ లిజనింగ్ అనేది, ఇవన్నీ చాలా మార్పు వచ్చినాయండి. అవన్నీ ఇక్కడ ఫ్యాకల్టీ వల్లనే మాలో ఉన్న భయాలు పోగొట్టి డౌట్స్ అడిగే ఒక ఏమంటారు వాతావరణం కల్పించి, అసలు ఈ ఫ్రెండ్లీ నేచర్ కావచ్చు, విద్యార్థులను భయపెట్టకుండా చెప్పే విధానం కావచ్చు, ఏ విద్యార్థి ఎలాంటి డౌట్స్ అడిగినా అది సబ్జెక్ట్ పరంగానైనా కావచ్చు, లేకపోతే మనకు చదవనప్పుడు మనకు ఒక టెన్షన్ అనేది వస్తుంది, అది షేర్ చేసుకున్నా ఇట్లా చదవాలమ్మా అట్లా చదవాలమ్మా అన్న సలహాలు కావచ్చు, ప్రతిదీ ఇక్కడ ఫ్యాకల్టీ చాలా నీట్గా, చాలా డెడికేటెడ్గా, చాలా ఇన్స్పిరేషనల్గా చెప్తున్నారు. అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో నేను కూడా ఇంతకు ముందు వెళ్ళిన కోచింగ్స్ అనేది వెళ్ళిన, కాకపోతే అక్కడ వాతావరణానికి ఇక్కడ వాతావరణానికి చాలా తేడా ఉంది. మేబీ నేను ఉన్నదేమో మహబూబ్ నగర్ నుంచి నల్గొండకు వచ్చి వినే అదృష్టం నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత నా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే నా లోపల చాలా మార్పు వచ్చిందండి, దానికి నేనే సాక్ష్యం. అస్సలు ఇంతకు ముందు ఉన్న నాకు ఇప్పుడున్న నాకు చదువుపరంగా ఇంట్రెస్ట్ పెరిగింది అంటే బికాస్ ఆఫ్ ఇక్కడ ఫ్యాకల్టీ వల్లనే. అది నేను డ్యామ్ షోర్గా చెప్పగలుగుతున్నా. ఎందుకంటే ఇక్కడ చెప్పే విధానం చాలా బాగుంది, నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయని చాలా క్లియర్గా చెప్తారు. ఆ అంశాలను నేర్చుకోవడానికి వాళ్ళు చూపించే మార్గాలు కూడా చాలా 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 ఇంప్రెసివ్గా ఉంటాయి. సో అందరూ మనమందరం మన ఫ్యాకల్టీని యూజ్ చేసుకుంటూ వాళ్ళు చెప్పే వే ఆఫ్ రీడింగ్ కావచ్చు,
మోటివేషనల్ ఇన్స్పిరేషనల్ వర్డ్స్ కావచ్చు. అలాంటిది ఇప్పుడు ప్రతి ఒక్కరి ఫేస్లో ఒక క్వశ్చన్ మార్క్, చదవగలుగుతామా, టెట్లో స్కోర్ చేయగలుగుతామా అని. ఇలాంటి టైంలో మీరు ప్రోగ్రామ్ పెట్టి మాకు ఎంత మేలు చేసింది అనేది అది మాకే తెలుసు సార్. సో మీ ఇన్స్పిరేషనల్ వర్డ్స్ వల్ల మాకు ప్రేరణ కలిగింది తప్ప ఎక్కడ టైం వేస్ట్ అనేది అస్సలు అనిపించలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో ఇక్కడున్న ఫ్యాకల్టీని మంచిగా యూజ్ చేసుకుంటూ మన నాలెడ్జ్ని కూడా పెంచుకుంటూ ఏ ఒక్క స్టెప్లో కూడా వెనకడుగు వేయకుండా ప్రతి ఒక్క రోజుని యూజ్ చేసుకుంటూ మనం కూడా అంతే కష్టపడి మనం బాగుపడి ఈ సంస్థకి మంచి పేరు తెచ్చి ఇక్కడ నుంచి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ మీ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్. ఫాలో అవ్వాలనేటట్టుగా నాకు ఇన్స్పైర్ అయింది. చాలా అద్భుతంగా రాస్తుంది. ఆమెకు మొదట ఆమె చదువుకి మొదట మనం కర్తాధనులు కొట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అద్భుతంగా రాస్తుంది. తను కూడా గ్రూప్స్కి సంబంధించిన పిల్లల అనుభవాలు వారికి సంబంధించిన పరంగా కూడా ఒక 5 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. రామ్మా. నేను ఇక్కడ లాస్ట్ టైం ఇక్కడ డిఎస్సి కోచింగ్ తీసుకున్నాను. నాకు టెట్లో క్వాలిఫై అయ్యాను. డిఎస్సిలో జస్ట్ హాఫ్ మార్క్తో పోయింది. బట్ నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది, ఎలాగైనా వస్తుంది డిఎస్సి, ఈసారి కూడా నేను ఎలాగైనా కొట్టగలను నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం అంత బాగా చెప్పారు ఫ్యాకల్టీ, ఈసారి కూడా అదే ఫ్యాకల్టీ ఉన్నారు, చాలా బాగా చెప్తారు ఇక్కడ. నాకు కాన్ఫిడెన్స్, అందుకని ఇక్కడే గ్రూప్స్ కూడా కోచింగ్ తీసుకోవాలని వచ్చాను. నేను గ్రూప్ 1 ఎలాగైనా కొట్టాలని ఒక ఆశతో ఇక్కడ వచ్చాను. ఇక్కడ ఫ్యాకల్టీ బాగుంటుందని, ఎలాగైనా నేను కొట్టగలను, సార్స్ సహాయంతో నేను ఎలాగైనా కొట్టగలను, చాలా బాగుంటుంది నాకు. అందుకని ఎలాగైనా గ్రూప్ 1 కొట్టాలని నేను అనుకున్నాను. అందుకనే ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నాను. ఇప్పటివరకు నాకు ఒక టెన్షన్ ఉండేది, ఎలా ఉంటుందో. నేను టెట్ అసలు స్టార్ట్ చేయలేదు చదవడం. ఇక్కడికి వచ్చి హాస్టల్లో 15 days అవుతుంది, హాఫ్ మంత్ వరకు అవుతుంది. అంటే నేను ఇంట్లో చదవలేకపోతున్నాను, హాస్టల్లో వచ్చి ఉంటున్నాను. హాస్టల్లో ఎలా ఉంటుందో అని చాలా భయపడ్డాను. కానీ ఇక్కడ అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. హాస్టల్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఫ్యాకల్టీ, ఇంకా హాస్టల్ వాతావరణం, చదివే వాతావరణం ఇక్కడ చాలా బాగుంది. నేను చాలా కాన్సన్ట్రేషన్తో చదవగలుగుతున్నాను ఇక్కడ. నేను హాస్టల్ అంటే భయం ఉండేది నాకు, కానీ అట్లా ఏమీ లేదు ఇక్కడ. మేడం గారు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇంకా అంతా ఇక్కడ ఫ్యాకల్టీ కూడా అంత ఫ్రెండ్లీగా ఉంటారు. మేము బాగా చదవగలుగుతున్నాను. మీకు అందరికీ ఒకే మాట నేను చెప్పేది, టైం వేస్ట్ చేయలేదు, చాలా కాన్సన్ట్రేషన్తో చదవాలి. అసలు కొంచెం కూడా టైం వేస్ట్ చేయకండి. నాకు చాలా తక్కువ టైం ఉంది. నేను గ్రూప్స్తో పాటు టెట్ కూడా చదువుతున్నాను. ఇప్పుడు లాస్ట్ టైం నాకు మిస్ అయింది, ఈసారి నాకు ఎలాగైనా వస్తుందని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. డిఎస్సి ఎలాగైనా వస్తుందని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. అందుకని గ్రూప్స్తో పాటు అది చదువుతున్నాను. 2 టైం మేనేజ్ చేసుకుంటూ చదువుతున్నాను. 2 కూడా నేను ఎలాగైనా అది కూడా కొట్టాలి, ఇది కూడా కొట్టాలని నాకు ఒక ఆశ ఉంది. అందులో నాకు మన ఫ్యాకల్టీ హెల్ప్ చేస్తారని నేను భావిస్తున్నాను. చదవాలి, బాగా చదవాలండి. థ్యాంక్ యూ సో మచ్. జాబ్ కొడతావు. నీవు కోరుకున్న లక్ష్యం మొదట గ్రూప్ 2, గ్రూప్ 1, దానికి ముందు డిఎస్సి. తను 6 మార్కులు మిస్ అయింది. నా పాస్ స్టూడెంట్. నా అనుభవాలు తను చెప్పింది. ఈరోజు కూడా మధ్యాహ్నం బ్రేక్ సమయంలో కళ్ళంటి నీళ్ళు పెట్టుకున్నంత బాధపడింది. సరే ఎలాగైనా కొట్టాలని. దానికి ఆమెకి మనం మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయాలి. అటువంటి అమ్మాయి జాబ్ సాధించి, అమ్మాయి కాదు, ప్రతి అమ్మాయిని కలిపితే ప్రతి అమ్మాయి దగ్గర ఒక విషాదకరమైన కథ ఉంది. దాని ప్రతి ఒక్కరిలో ఉంది. ఇక మీరు అందరూ సార్తో మొత్తం అందరి అనుభవాన్ని సార్ పంచుతారు. మీ నిజాయితీ చెప్పండి. ఇక ఈ సంస్థలో జరుగుతున్న మంచినే చెప్పండి. ఈ సంస్థలో ఉన్న లోటుపాటుని మాకు చెప్పండి, మేము సరిదిద్దుకుంటాం. డిఎస్సికి మంచి విజయాలు సాధించాలి. మీరు నల్గొండ పిల్లలైనా, సూర్యాపేట పిల్లలైనా, భువనగిరి పిల్లలైనా, అలాగే వేరే జిల్లా పిల్లలైనా, ఉమ్మడి జిల్లా కాకుండా వేరే జిల్లా నుంచి వచ్చిన వాళ్ళైనా ఆ జిల్లాలో మీరు పోస్ట్ సాధించాలి. అదే మా కోరిక. మీ ఉద్యోగం, మీ సంతోషంలో మాదొక చిన్న పాత్ర ఉండాలి. మీరు ఎప్పుడు ఆ సంతోషంలో మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక దశ దాటాక మనిషికి ఆశలు వేరుగా మారుతాయి. ఒకప్పుడు డబ్బు సంపాదించాలని కోరిక, ఆ తర్వాత పేరు సంపాదించాలని కోరిక, మంచి చేయాలని కోరిక. 3వ దశలో మంచి చేయాలని కోరిక. ఆ మంచిని మనం చేయించాలి. సుష్మా దాదల్లి అమ్మాయికి మొదట మనం విష్ హ్యాపీ బర్త్డే చెప్పాలి. ఫస్ట్ చెప్పండి ఒకసారి. మనకి ఈరోజు పుట్టినరోజు, కానీ ఆమె ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుంది. ఎందుకంటే ఇలాగ ఒక సంస్థలో
ఇలాగ ఒక సంస్థ పుట్టినరోజుతో పాటుగా నా పుట్టినరోజుని వచ్చే ఏడాది తను జాబ్లో ఉండి మాకు ఆనందం పంచాలి. తను వెళ్ళి బ్రిలియంట్ నిజామాబాద్ అమ్మాయి. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఫస్ట్ టైం హ్యాండ్ షివర్ అవుతుంది స్పీచ్ ఇవ్వడం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నా స్పీచ్ స్టార్ట్ చేసే ముందు నేను అసలు ఒకసారితో ఒక చిన్న మాట అన్నాను, అది ఎందుకో తనతో స్లిప్ అని అర్థం కావట్లేదు. ఇంత దూరం అక్కడి నుంచి నిజామాబాద్ అంటే ఎక్కడి నుండి ఈ చివరి వరకు నల్గొండ వరకు వచ్చిన అసలు ఎలా వచ్చిందో అర్థం కాలేదు. ఒకసారితో అన్నాను, సార్ ఇంత దూరం వచ్చేకంటే నేను ఆన్లైన్లో క్లాసెస్ బై చేసేది ఉండే అని ఒక తప్పు అని అన్నాను. అది అన్న తర్వాత నేను చాలా రియాక్ట్ అయినా. అంటే ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ మనం అందరం ఇంట్రెస్ట్ కొద్ది వింటాం అనుకుంటాం, కానీ మనకు వచ్చే డౌట్స్ని క్లారిఫై చేసే వాళ్ళు అక్కడ ఎవరు ఉండరు. ఇక్కడ ఫ్యాకల్టీ ఏంటంటే మనకు వచ్చిన డౌట్ని అట్ ఏ టైం వాళ్ళు క్లారిఫై చేస్తారు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఒక్కొక్క లెక్చరర్ సార్ విశ్వనాథ్ సార్ కానీ, దేవేందర్ సార్ కానీ, సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ నేను ఎన్నో నేర్చుకున్నా. ఇక్కడ నుంచి అయితే ఎంటీ హ్యాండ్స్తో అయితే వెళ్ళట్లేదు. నేను జాబ్ కొట్టాను తర్వాత విషయం. కాకపోతే యాజ్ ఎ టీచర్గా ప్రతి ఒక్కరికి ఇక్కడ జాబ్ కొట్టాలి అనే ఆశ కంపల్సరీ ఉంటుంది. మనం ఈ ప్రొఫెషన్కి వచ్చినామంటే ఫస్ట్ మనకు కొన్ని క్వాలిటీస్ అనేది ఉండాలి. ఆ క్వాలిటీస్ అనేది నేను ఇక్కడ నేర్చుకున్నాను. క్రమశిక్షణ కానీ, సబ్జెక్ట్, ఒక టీచర్కి ఉండాల్సింది ఫస్ట్ లక్షణం సబ్జెక్ట్ కాకుండా నేను క్రమశిక్షణని, పిల్లలకి ఎట్లా చెప్పాలో టెక్నిక్స్ని నేను నేర్చుకున్నా. ఒక్కొక్కసారి ఇక్కడ టీచింగ్ చేసే విధానంని ఫస్ట్ వాళ్ళు సబ్జెక్ట్ ఎలా చెప్తున్నారు, మనం యాజ్ అ టీచర్గా వెళ్ళిన తర్వాత పిల్లలకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, టీఎన్ఎంస్ ఎలా యూజ్ చేయాలి, అసలు నాకు మినిమం కూడా నేను ట్రైనింగ్ చేసినా కానీ నాకు ఇంత డీప్గా తెలియదు. కానీ ఇక్కడ విశ్వనాథ్ సార్ చెప్పేటప్పుడు పిల్లలకి ఇలా చెప్తే అర్థమవుతుంది, ఇలా చెప్పాలి, వాళ్ళ స్టేజ్కి వెళ్ళి చెప్పాలి, ఈ పద్ధతి పాటించాలి అనేది నేను చాలా ఇన్స్పైర్ అయ్యి వినేదాన్ని. ఫస్ట్ యాజ్ అ సబ్జెక్ట్ తర్వాత విషయం పిల్లలకి ఎట్లా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది అని చాలా నేర్చుకున్నాను. నేను ఇక్కడికి వచ్చే ముందు నేను పిల్లలకి ట్యూషన్ చెప్పేదాన్ని ఇంట్లో. గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు వచ్చేవారు పిల్లలు, వాళ్ళకి ఏంటంటే మినిమం బేసిక్ నాలెడ్జ్ లేకపోతుండే, అది చెప్పక వాళ్ళకి బేసిక్స్ అనేవి లేవు. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివి వచ్చాను, నాకు బేసిక్స్ అనేవి కరెక్ట్గా లేవు. ఇంగ్లీష్లో నేను ఫ్లూయెన్సీ కూడా లేకుండే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమర్థమైందంటే నాకు పిల్లలకి ఇట్లా చెప్తే ఇట్లా అర్థమవుతుంది. వాళ్ళకి స్కిల్స్ డెవలప్ కావాలంటే ఫస్ట్ బేసిక్ ప్రైమరీ ఎడ్యుకేషన్ బాగుంటేనే వాళ్ళ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. మనం చెప్పకపోయినా పర్లేదు, వాళ్ళు చదివే కెపాసిటీ అనేది వాళ్ళ బిల్డప్ అవుతుంది. అది నేను ఇక్కడైతే నేర్చుకున్నది. పిల్లలకి చెప్పే విధానం అయితే నేను నేర్చుకున్నాను. నేను టీచర్ అయినా కూడా వీళ్ళు చెప్పే పద్ధతులను నేను టెక్నిక్స్ అనేది నేను యూజ్ చేస్తాను కంపల్సరీ. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకైతే ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అయింది. నేను ఒక టీచర్ అయితే కంపల్సరీ ఒక బెస్ట్ టీచరే కావాలి, మామూలుగా సాదా టీచర్ అయితే కాదు, బెస్ట్ టీచర్. నేను నేర్చుకున్న విషయాన్ని పిల్లలకి కంపల్సరీ న్యాయం చేసేటట్టే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఇక్కడ సిస్టమ్గా సాగుతుంది. సార్ అందులో చాలా పద్ధతిగా వెళ్తారు. చాలా ఏళ్ళ నుంచి అదే జరుగుతున్నది. ఒక 6 సంవత్సరాలు ఈ హాస్టల్ అనేది చేరిందంటే అర్థం చేసుకోండి. ఒక 12 సంవత్సరాలు అవనిగడ్డ నల్గొండకు వచ్చిందంటే అర్థం చేసుకోండి. ఒక 18 సంవత్సరాలు అవనిగడ్డ అనేది పుట్టిందనేది అర్థం చేసుకోండి. పూర్తిగా అమ్మాయిలకే స్పెషల్ బ్యాచ్ వేస్తారు అనే స్థాయికి వెళ్ళిందంటే ఎంతగా అర్థం చేసుకోండి. అక్కడే భోజనం, అక్కడే వసతి, అక్కడే చదువు, సినిమాలు, షికార్లు, సీరియళ్ళు, కబుర్లు, చాటింగ్లు, మెసేజ్లు అన్నిటికీ పునిష్టా పెట్టండి. అవన్నీ చెప్పుకున్నాం. సార్ చాలా వాల్యుబుల్ మాట్లాడతారు. సార్ ప్లీజ్ రిక్వెస్ట్, మీరు మాకు అనేక విషయాలు పంచుకోవాలి సార్. చంద్రశేఖర్ గౌడ్ గారికి ఒక్కసారి కడతాల సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో యాక్చువల్గా ప్రోగ్రాము ఇంకొక 3-4 days తర్వాత పెడదామని అనుకున్నాను. బట్ అప్పట్లో మీలో యాక్టివ్నెస్ ఉంటుందో లేదో అన్న ఉద్దేశంతో ఐ హావ్ బీన్ టేకెన్ దిస్ డెసిషన్ విత్ ఇన్ 5 or 6 hours. లాస్ట్ నైట్ డిసైడ్ చేశాను. సో ఈరోజు లక్కీలీ వీ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ ఫ్యాకల్టీస్. దే హ్యావ్ బీన్ వర్క్డ్ ఫ్రమ్ లాస్ట్ 15 years. మన ఇన్స్టిట్యూషన్కి లాస్ట్ 15 years నుంచి దే హ్యావ్ బీన్ గివెన్ ఎ వండర్ఫుల్ సర్వీస్ అండ్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఎట్ ఆల్. బికాజ్ నేను ఒక 1 man లాగా ఇన్ 2006
నేను కూడా ఒక మంచి డైరెక్టర్ ద్వారా చాలా వాల్యూస్ తెలుసుకొని నేను ఇన్స్టిట్యూషన్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ డైరెక్టర్ సారు ఒక మంచి ఎస్పీ లెవెల్లో మంచిగా పొజిషన్లో ఉన్నాడు. ఆయన కూడా ఈ స్టార్టెడ్ హిస్ కెరీర్ యాజ్ ఏ డైరెక్టర్ ఫర్ ఏ బిగ్ ఇన్స్టిట్యూషన్. ఆఫ్టర్ దట్ ఈ ఫార్మ్డ్ యాజ్ ఏ ఐపీఎస్గా సెలెక్షన్ అయ్యి మంచి పొజిషన్లో ఉండడం జరిగింది. నేను కోచింగ్ సెంటర్ పెడుతున్న సందర్భంలోనే నా పైన ఒక పెద్ద కోచింగ్ సెంటర్ ఉండేది. హైదరాబాద్ అంటే మనందరికీ కూడా తెలుసు, ఒకటే బిల్డింగ్లో 4 కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. సో నేను ఆ కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేసే టైంలో నా పైన 500 మంది ఉన్నారు ఒక కోచింగ్ సెంటర్లో. నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక 10 మెంబర్స్ ఇట్ హాస్ బీన్ స్టార్టెడ్ ద కోచింగ్. ఆ సమయంలో ఆ సందర్భంలో నేను ఎప్పుడు కూడా ఫీల్ అవుతుండేవాడిని, ఒక 500 మందికి నేను కోచింగ్ ఇవ్వాలి, ఆ రోజున నేను ఒక స్పీచ్ చేయాలి, ఆ స్పీచ్కి రెడీ చేసి కూడా పెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఆఫ్టర్ దట్ నేను కోచింగ్ ఫస్ట్ విఆర్ఓ అని 2006-07 మధ్యలో పడింది. విఆర్ఓ కోచింగ్ ఇచ్చిన తర్వాత నేను ఫస్ట్ బ్యాచ్ కోచింగ్ ఇస్తున్న సందర్భంలో డెమో రోజు 5 వచ్చారు. సో నాకు చాలా ప్రెస్టీజ్ డ్యామేజ్ అయిపోయింది అన్నమాట. సో అప్పుడు ఎట్ దట్ టైం మై వైఫ్ శిరీష మేడం గారు, ఎందుకంటే ప్రతి వ్యక్తి వెనకాల ఖచ్చితంగా ఒక శక్తి ఉంటుంది, ఆ శక్తి కోసమే ఆ భగవంతుడు ఖచ్చితంగా ఒక మహిళను సృష్టించాడని నేను భావిస్తాను. సో అన్నారు 5 కాదండి, 5 కోచింగ్ ఇవ్వాలి ఖచ్చితంగా, మనం వాట్ ఈజ్ వాట్ అని ప్రూవ్ చేయాలని చెప్పేసి తను ఇన్స్పిరేషన్ ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ దట్ అదే బ్యాచ్ 70 మెంబర్స్ కి కంప్లీట్ చేయడం జరిగింది. సో నేను యాక్చువల్గా పైన 500 నా దగ్గర 70 అని కంపారిజన్ చేసుకున్నాను. ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా కంపారిజన్ అంటే బిజినెస్ లో కంపారిజన్ ఉండాలి ఖచ్చితంగా, నీడ్. నేను ఒకసారి ఒక ఎగ్జామ్ కి వెళ్ళినప్పుడు ఒక సెంటర్ లో చూశాను, ఈజ్ ద ఫస్ట్ క్యాండిడేట్ పీజీ ఎంట్రన్స్ కోచింగ్ ఇస్తున్నాడు, డైలీ ఎగ్జామ్ పెడుతున్నాడు ఆయన. ఎవ్రీడే ఎగ్జామ్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కండక్ట్ అన్ ఎగ్జామ్ ఎవ్రీడే. పేపర్ సార్లు ఇవ్వాలి, దాన్ని ఏమంటే డిటిపి చేయాలి, మళ్ళీ ఏమంటే ఆన్ టైంలో ఎగ్జామ్ పెట్టాలి. ఐ ఇన్స్పైర్డ్ లాట్. ఆఫ్టర్ దట్ ఖచ్చితంగా నేను నా కోచింగ్ సెంటర్ లో ఎగ్జామ్ నిర్వహించాలని డిసైడ్ చేసుకొని ఆ విఆర్ఓ బ్యాచ్ మీద నేను ఇంప్లిమెంటెడ్. బికాజ్ ఐఎమ్ ఏ స్మాల్ డైరెక్టర్ ఎట్ దట్ టైం. ప్రతిరోజు మార్నింగ్ 7 o'clock ఎగ్జామ్ పేపర్ ఫస్ట్ ఇచ్చిన తర్వాతనే వాడికి వచ్చినా రాకపోయినా పేపర్ ఇచ్చేవాడు. ఎగ్జామ్ రాసిన తర్వాతనే వాడిని క్లాస్ రూమ్ లో కోచింగ్ స్టార్ట్ అయ్యింది. ఆ విధంగా కంప్లీట్ అయిపోయింది. అప్పటికి కూడా నేను వీళ్ళకి సరైన గైడ్ లైన్స్ ఇస్తున్నానా లేదని నాకు డౌట్ వచ్చింది. బట్ లాస్ట్ 5 డే ఒక స్టూడెంట్ నా క్యాబిన్ లోకి వచ్చాడు. ఐ డోంట్ నో వేర్ ఈజ్ హీ. నేను ఇప్పటికే సెర్చ్ చేస్తున్నాను అక్కడ ఉన్నాడు అని. నా క్యాబిన్ లోకి వచ్చి, సార్ యూ హావ్ బీన్ గివెన్ ఎ వండర్ఫుల్ సర్వీస్, నాకు మీరు రోజు కోచింగ్ ఇవ్వగానే డైలీ ఎగ్జామ్ పెట్టారు సార్, దానివల్ల నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. నెక్స్ట్ మీరు గ్రూప్స్ లాంటిది ఏమైనా పెడితే కనుక ఖచ్చితంగా నా నెంబర్ ఇస్తున్నాను సార్ అని చెప్పి కాంటాక్ట్ చేయండి అని చెప్పేసి ఆ నెంబర్ ఇచ్చిపోయాడు. ఆ నెంబర్ నేను చాలా సాధారణంగా తీసుకున్నా కానీ నైట్ మళ్ళీ నాలో ఒక ఆలోచన కల్పించింది, ఎస్ ఐ కెన్ ఆల్సో ఏబుల్ టు గివ్ ద కోచింగ్ అని. అంటే ప్రతి మనిషిలో ఒక ఇన్స్పిరేషన్ ఉంటాడు, ఎవరో ఒక వ్యక్తి ఉంటాడు మనకి ఏదో ఒక సందర్భంలో. ఇప్పుడు ఈ రోజు స్పీచ్ చెప్పినప్పుడు ఏదో ఒక సార్ కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ చేసి ఉంటాడు ఖచ్చితంగా. సో ఈ రోజు అంటే మనం సాధారణంగా మీరు చూసే ఉంటారు. ఈ టెట్ బ్యాచ్ నా జీవితంలో నిజంగా ఐ హావ్ బీన్ ఆల్మోస్ట్ యువర్ 300th బ్యాచ్ ఎట్ ఆల్. సో 2011 నుంచి టెట్ అనేది రావడం జరిగింది. ఐ హావ్ సీన్ సో మెనీ స్టూడెంట్స్ ఇన్ మై లైఫ్. ఇన్ 2016 ఇన్ నల్గొండ పీపుల్ హ్యావ్ బీన్ గివెన్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. 2016లో నేను అడ్మిషన్ తీసుకోవడానికి 4 గంటలు పట్టింది. వరుసగా 800 మంది స్టూడెంట్స్ లైన్ కట్టారు. దట్ ఈస్ మై వండర్ఫుల్ డే. ఆ రోజు నేను డబ్బులు తీసుకున్నాను, నాకు డబ్బులు వచ్చాయి కానీ రాత్రి నిద్ర రాలేదు నాకు. బికాస్ దీస్ పీపుల్ హ్యావ్ బీన్ బేస్డ్ ఆన్ మీ, మొత్తం నమ్మకం పెట్టుకుని నా కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యారని. సో ఆ విధంగా సక్సెస్ఫుల్ గా 3 months కోచింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ హాస్టల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం కూడా యాక్చువల్గా నాకు ఈరోజు మార్నింగ్ కూడా నా ఓల్డ్ స్టూడెంట్స్ కూడా కాల్ చేశారు, సార్ ఈరోజు ప్రత్యేకంగా ఈవినింగ్ హాస్టల్ వాళ్ళకే పెడుతున్నారంట, మరి వాట్ అబౌట్ us సార్ అంటే. ఇప్పుడు టెట్ సమయం ఎలాంటిదంటే ఎవ్రీ 1 hour ఇస్ మేజర్ ఇంపార్టెంట్. బీయింగ్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐ హావ్ సీన్ సో మెనీ స్టూడెంట్స్. ఒకటి మాత్రం మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి, రేపు 100 పోస్టులు ఉన్నా దానిలో 1 పోస్టు నా పోస్ట్ అని ఫీల్ అవ్వండి. అలా ఫీల్ అయిన రోజున మిమ్మల్ని ఎవ్వరు కూడా ఆపలేడు. ఇలానే కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు ఎంతో మంది, అంటే అతి సాధారణమైన టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా నిలబడడం జరిగింది. దానిలో సిహెచ్ మౌనిక, షీ బిలాంగ్స్ టు హుజూర్ నగర్. షీ హాస్ బీన్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఇక్కడే ఇదే హాస్టల్లో 2వ రూమ్ లో 2 సంవత్సరాలు ఇక్కడ గడిపింది. 2016 షీ హాస్ ఎంటర్ ఇన్ టు అవర్ ఇన్స్టిట్యూషన్. 2 సార్లు టెట్ రాసింది. అయినా నిరూపించుకోవాలనుకుంది, టీచర్ కావాలనుకుంది. బేసికలీ ఓసీ క్యాండిడేట్స్ గురించి నేను ఎప్పుడైనా సందర్భం ఉన్నప్పుడు మాట్లాడతాను.
ఓసీ క్యాండిడేట్ ఈ రోజు నల్లగొండ జిల్లాలో జాబ్ కొట్టడం అనేది మామూలు విషయం కాదు, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ వెరీ టిపికల్ టు గెట్ ద వెరీ నార్మల్ జాబ్ ఆల్సో. విఆర్ఏ జాబ్ కొట్టాలన్నా నల్గొండ జిల్లా అండ్ అదేవిధంగా కరీంనగర్, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, దీస్ ఆర్ ది డిస్ట్రిక్ట్స్ విచ్ ఆర్ వెరీ పవర్ఫుల్ ఇన్ ద కాంపిటీషన్ సెక్టర్. మరి ఇక్కడ నిలబడాలంటే మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మిమ్మల్ని మీరు నమ్ముకోవడానికి ప్రయత్నం చేయండి. వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే, ఖచ్చితంగా మీరు విజేతలు అవ్వడానికి చాలా వరకు స్కోప్ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, ఫైనల్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఈ టెట్ ఎగ్జామ్ అనేది అత్యంత కీలకమైనదని నేను ఎన్నోసార్లు చెప్పాను, యూట్యూబ్ లో కూడా ఎన్నోసార్లు మొత్తుకున్నాను. ఇప్పుడు కూడా లాస్ట్ 15 days నుంచి ఐఎమ్ గెటింగ్ సో మెనీ మెసేజెస్. సార్ 15 days నుంచి మీరు యూట్యూబ్ లో లేరు సార్, ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడెక్కడో స్టూడెంట్స్ అందరూ కూడా, సార్ అసలు ఈ 20 రోజుల్లో ఎట్లా ప్లానింగ్ చేసుకోవాలి సార్. ఇక ఇప్పుడు సజెషన్స్ తీసుకోవద్దు, ద సజెషన్ టైమ్ ఇస్ ఓవర్. ఇప్పుడు మీరు ఇంప్లిమెంటేషన్ టైం. ఇప్పుడు మీరు ఎంతవరకు నేర్చుకున్నారో అంతవరకు దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, 100 బుక్కులు చదవద్దు, మీ చేతి రాతతో రాసిన బుక్ ని 100 సార్లు చదవడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు విజేతగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. మీ ఊరు మీ విజయం కోసం వెయిట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో వ్యక్తులు మీరు సమర్థులనే ఇక్కడ దాకా పంపించారు. ఆ సమర్థన నిరూపించుకోవడానికి ఇప్పుడు తప్పితే ఇంకోసారి అవకాశం లేదు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ముఖ్యంగా మీరు ఈ టెట్ టు డిఎస్సి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, in the month of this May or June 2nd week or 3rd week lo the wonderful notification is going to come, that is group 2 తో పాటు group 4 కూడా రిలీజ్ అవుతుంది. I think so రెండు రిలీజ్ కావచ్చు, లేదంటే group 4 రిలీజ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో group 4 లో మీరు ప్రిపేర్ అయ్యేటటువంటి సిలబస్ లో 50% ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో మనం ప్రిపరేషన్ అయ్యేటప్పుడే 3-4 ప్రిపేర్ అవుతున్నాం అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనలో కూడా ఒక శక్తి అనేది వస్తుంది, ఒక పాజిటివ్నెస్ అనేది వస్తుంది. మీ అందరిలో టాలెంట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ టాలెంట్ ని ఎగ్జిబిట్ చేయడానికి సరైన సమయం ఇదే. ఈ సమయం తప్పితే ఇంకో సమయం గుర్తురాదు. రాత్రి 9ంటికి నిద్ర ఇప్పుడు ప్రశాంతంగా వస్తుందంటే రేపు పొద్దున వాడి జీవితంలో నిద్రపోవడానికి అవకాశం కూడా ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే ఏం చేయాలన్నా ఇప్పుడే చేయడానికి ప్రయత్నం చేయండి. మీ అందరిలో కూడా మీ టాలెంట్ గుర్తించే అడ్మిషన్ ఇక్కడ ఇచ్చి పంపించారు మీ వాళ్ళు. రాత్రి నిద్ర ఎందుకు వస్తుంది చెప్పండి, మీరు సాధారణంగా గమనించండి. నిద్ర వస్తుందంటే రెస్పాన్సిబిలిటీ లేనట్టు. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అంతా అమ్మాయిలు ఉన్నారు, ఎందుకంటే లేడీస్ హాస్టల్ ఓన్లీ. నాకు ఇక్కడ కోచింగ్ ఇచ్చే బిజినెస్. కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాలు నన్ను హాస్టల్ పెట్టేలాగా చేసినాయి. ఎందుకంటే యాక్చువల్గా నా హాస్టల్ పెట్టిన ఉద్దేశం కూడా ఏంటి అంటే, సిహెచ్ మౌనిక షీ హాస్ బీన్ ఇన్స్పైర్డ్ అని చెప్పాను మీకు. హాస్టల్ పెట్టడం వల్లనే తను నా దగ్గర 2 సంవత్సరాలు ఉంది. 2 సంవత్సరాలు వీ హావ్ బీన్ గివెన్ ఫ్రీ ట్రైనింగ్ టు హర్. 2016 లో టెట్ 40 రోజులు నా దగ్గర కోచింగ్ తీసుకొని జిల్లా ఫస్ట్ కొట్టింది. మా దగ్గర టాపర్స్ అందరిని కూడా మేము వాళ్ళందరినీ కూడా మేము దగ్గర తీసుకోవడం జరుగుతుంది. అలానే తను కూడా ఇక్కడ 2 సంవత్సరాలు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. రైట్ నౌ షీ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 1 కి ప్రిపేర్ అవుతుంది. గట్టిగా మీరు అందరు కూడా చప్పట్లు కొట్టాలి ఒక్కసారి గట్టిగా. అండ్ వన్ మోర్ థింగ్, సబీనా ఫాతిమా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చదివింది. మీరు అందరు గుర్తుపెట్టుకోండి. మనం రెగ్యులర్ డిగ్రీ చదువుతున్న వాళ్ళమే ఈ రోజున జాబ్ కొడతాం వల్ల ఏదైనా డౌట్ ఉంది మన నాలెడ్జ్ తోని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లో చదువుకొని మ్యారేజ్ చేసేసుకొని, అలాంటి సందర్భంలో ఇప్పుడు మీరు అందరు కూడా తెలుసు, బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ చాలా తేడా ఉంటదని. ఈజ్ ఇట్ రైటర్? మీరు నాతో ఏకీభవిస్తారా, ఏకీభవించరా? డెఫినెట్లీ లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి లోపల, చెప్పుకోలేని చాలా ఉంటాయి. ఈసారి ఎలాగైనా జాబ్ కొట్టాలి. 1వ తారీఖు మన కోసం వెయిట్ చేయాలి. ఎవరు? ఫ్యామిలీ మొత్తం క్యూ కట్టాలి. ఆ రోజు రావాలి. ఇది సినిమాల్లో చూడడం కాదు, మనలో కూడా రావాలి. ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, నా దగ్గర డిఎస్పీ కూతురు చదివారు. ఈవెన్ సీఎం ఆఫీస్ లో ఉన్నటువంటి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తుల కూతుర్లు కొడుకులు కూడా నా దగ్గర చదవడం జరిగింది. సో ఒక సాధారణ కుటుంబం నుంచి ఎవరైతే వ్యక్తులు వచ్చారో వాళ్ళందరూ కూడా విజేతలుగా నిలబడ్డారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మన పుట్టుక కానీ మనం వచ్చినటువంటి ప్రాంతాన్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. అవే మనకి ఎన్నో లెసన్స్ నేర్పించడం జరుగుతుంది. మనలో ఏవో వ్యక్తిగతంగా చాలా కారణాలు ఉండొచ్చు. మీరు ఇక్కడ నుంచి కోచింగ్ సెంటర్కి వచ్చే ముందు చాలా కారణాలతో ఇక్కడికి వచ్చి ఉంటారు. అయితే ఇక్కడ అందరితో పరిచయాలు ఏర్పడిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళ కష్టాలతో పోల్చుకున్నప్పుడు మనకి ఎంత అని అనిపించిన సందర్భాలు కూడా ఉంటాయి. ఈజ్ రైట్ ఆర్ నాట్? డెఫినెట్లీ. కాబట్టి మనం ఎప్పుడు కూడా పాజిటివ్ తీసుకొని పోవడానికి ప్రయత్నం చేయాలి. ఇదే బ్యాచ్ లో లాస్ట్ బిఫోర్ 2016 లో 3 సర్పంచ్లు ఇక్కడ కోచింగ్ తీసుకోవడం జరిగింది. ప్రజెంట్ ఇక్కడ ఒక సర్పంచ్ మేడం కూడా కోచింగ్ తీసుకోవడం జరుగుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోండి, సర్పంచ్ అంటే ప్రథమ మహిళ గ్రామానికి. గవర్నమెంట్ జాబ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుసుకుంది కాబట్టి
ఎలాగని 5 సంవత్సరాలు ఉంటుంది సర్పంచ్ పదవి. అలాంటి సందర్భంలో గవర్నమెంట్ జాబ్, టీచర్ కావాలనే ఏకైక లక్ష్యంతో తను నేను మొదటి నుంచి చూడడం జరిగింది. ఎక్కడైనా కొంత పొలిటికల్ పవర్ ఉంటుంది కదా, కొంత ఎక్కడైనా కనపడుతుందేమో అని చూశాను, ఎక్కడ లేదు. నిజంగా అట్లాంటి పిల్లల్ని చూసినప్పుడు వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్. ఇంకా వర్క్ చేయాలనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. అండ్ ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ సంస్థ నడపాలంటే ఇది ఒక్కటి నా వల్ల ఏ పని కాదు. దీంట్లో మై వైఫ్ షీ హాస్ బీన్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్. అంటే అందుకనే నేను ఇంకొకటి కూడా చెప్తాను, మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని కూడా ఇలా సందర్భోచితంగా చెప్పే రోజు కూడా ఖచ్చితంగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మై వైఫ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అని చెప్పే రోజు కూడా ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాంటి విద్యార్థులు, ఎంతో మంది విద్యార్థులు ఇలా కూర్చొని వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవకండి, చాలా హెవీ కూడా ఊహించుకోవద్దు. ఎక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా పనికిరాదు. దట్ ఈస్ ఆల్సో మోస్ట్ డేంజరస్. అయితే ఈరోజు ఈ జనరేషన్కి ఉన్న పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే సెల్ ఫోన్. దాన్ని హౌ టు కంట్రోల్ అనేది ఎవరి వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సిందే. రాత్రి 10 తీసుకున్న సజెషన్ అయినా ఇంప్లిమెంటేషన్ చేయనప్పుడు అది వృధా. జస్ట్ అందుకనే నేను ఏం చెప్తాను, 6 నెలలు తలకాయ దించుకొని ఎవరైతే చదువుతారో 60 సంవత్సరాలు వాళ్ళు తలకాయ ఎత్తుకుని బతికే రోజులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. 100 రోజులు దొంగలాగా బతకడం కంటే ఒక్క రోజు దొరలాగా బతకడానికి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఒక రోజు అనేది ఖచ్చితంగా వస్తుంది, ప్రతి మనిషికి వస్తుంది. పైన రాసి పెట్టి ఉంచుతారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. 10 మందితో స్టార్ట్ చేసిన వాళ్ళని, దిస్ ఇస్ ద ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఇన్ తెలంగాణ, నేను రాసి పెట్టుకున్నాను ఆ బుక్ లో ఏదో ఒక రోజు నాకంటూ రావాలని. అండ్ ఇన్ ద జనవరి బ్యాచ్ ఎట్ ఆల్ I announced that 1 lakh people I have been given coaching for different competitive exams in all my branches et al. This is the only branch in the throughout Telangana. I am proudly say that Nalgonda is my best branch et al. Endukante I belongs to Nalgonda. I am always proud to be a Nalgonda candidate because నేను చదువుకునే రోజుల్లో కూడా ఇలాంటి కోచింగ్ సెంటర్స్ లేవు. సో కనీసం ఎవరైనా మంచి విషయాలు ఏమైనా 2 చెప్తున్నారంటే వాళ్ళకి ముందు నమస్కారం పెట్టుకుని వచ్చేవాళ్ళు, వారానికి ఒకసారి పోయి కలిసేవాళ్ళు. ఈ రోజు మీకు మంచి విషయాలు తెలవడానికి ఎన్నో ఉన్నాయి, ఫోన్స్ ఉన్నాయి, మీ పేపర్స్ ఉన్నాయి, అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. బట్ కాకపోతే ఒకటే, సరైన ప్రణాళిక. ఆ ప్రణాళిక లేకపోవడం వల్లనే ఈ సమస్యలన్నీ కూడా రావడం జరుగుతుంది. డెఫినెట్లీ నేను ఒకటే చెప్తున్నాను, ఈ యొక్క సందర్భంలో యాక్చువల్గా మనది యాన్యువల్ డే ప్రోగ్రామ్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 15 years ప్లస్ అయిపోయింది మన ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసి ఇన్ హైదరాబాద్ దిల్షుక్ నగర్. యాక్చువల్గా డిఎస్సి సందర్భంలో మనకి చాలా సమయం దొరుకుతుంది. వెరీ బిగ్ ప్రోగ్రామ్ ఈస్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ in Hyderabad as well as Nalgonda. The district heads, the speaker and collector, those people will come out in the future announcement program లో మనందరం పార్టిసిపేట్ చేస్తాం. ఈ రోజు ఒక ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఒకటే, మీరు చాలా రోజుల నుంచి చాలా సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారు. కొంత ఎలాబరేట్ ఇచ్చి కొంత మీకు కూడా కొంత ఫ్రెష్నెస్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరిగింది. ఐ విష్ మీరు రాబోయే నోటిఫికేషన్ లో మీరందరూ కూడా విజేతలుగా నిలబడాలని, మీ విజయంలో అవనిగడ్డ కోచింగ్ సెంటర్ కూడా ఎంతో కొంత పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. అండ్ 1 more thing మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, మేజర్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎందుకు వచ్చాము అనేది మాత్రం మీరు రాత్రిపూట నిద్రపోయేటప్పుడు గుర్తుపెట్టుకోండి. దేనికోసం వచ్చాము గుర్తుపెట్టుకోండి. మీరందరూ అమ్మాయిలు దీంట్లో ఆల్మోస్ట్ 50% మ్యారేజ్ చేసుకున్నారని అనుకుంటున్నాను. సో చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోండి. ఒక్క అమ్మాయికి జాబ్ వస్తే 10 మంది అబ్బాయిలతో సమానం, గుర్తుపెట్టుకోండి. ఒక్క అమ్మాయికి జాబ్ వచ్చిందంటే మొత్తం ఆ జనరేషన్ మొత్తం బాగుపడిపోతారు, గుర్తుపెట్టుకోండి. ఒక హస్బెండ్ ఒక మేల్ కి జాబ్ వస్తే వాడు డ్రింక్ చేసో ఇంకో చేసో పాడు చేసే సందర్భాలు ఉన్నాయి, కానీ ఒక ఫీమేల్ కి జాబ్ వచ్చి ఆ పాడైపోయిన ఇల్లు మాత్రం సందర్భం చాలా తక్కువ, గుర్తుపెట్టుకోండి. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మీరు నైట్ నిద్రపోయేటప్పుడు మా హస్బెండ్ ని ప్రౌడ్ గా నేను చూపించాలి, ప్రౌడ్ గా ఈ సమాజాన్ని చూపించాలని ఈ ప్రాంతంలో ఎంతమంది చైతన్య, ప్రతి ఒక్కరు ఆశలు ఉండడం వేరు, దాన్ని నిలుపుకోవాలి. ఏదో ఒక రోజు రావాలి, వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీ హస్బెండ్ ని మీరు హీరోగా చూపించాలి, గుర్తుపెట్టుకోండి. రాత్రి సినిమా చూస్తాం తిరుగులారు, అక్కడ వరకే హీరో, కానీ మన లైఫ్ హీరో వేరే ఉన్నాడు కదా. ఎస్, వాళ్ళు నిరూపించుకోవాలి, అవకాశం వాళ్ళు ప్రూవ్ చేసుకున్నాం అనుకునేవాళ్ళు మీరు ప్రూవ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. సమాజం మీకు అందరికి కూడా తెలుసు, లేడీస్ అంటే జెంట్స్ ఫస్ట్ లేడీస్ సెకండ్ అని అంటుంటారు, కానీ సమాజానికే తెలుసు, సమాజానికి మనసు ఉంటే కనుక లేడీ లేకపోతే సమాజం లేదు. నా వ్యక్తిగత ఒపీనియన్. మై ఫాదర్ ఈజ్ మై బెస్ట్ ఇన్స్పిరేషన్. యాక్చువల్లీ ఈజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ. మీ స్టేజ్ లో ఉన్నప్పుడు మా ఫాదర్ చెప్పేవాడు, టీచర్ గారా అని చెప్పేవాడు.
గవర్నమెంట్ ఎంప్లాయీ ఫ్యామిలీ కాబట్టి సాధారణంగా టీచర్ అవ్వడం ఏంటి, నేను బీటెక్ చేస్తాను, బండి కొంటాను, ఆ రకమైనటువంటి ఆ ఏజ్ అలాంటివి ఉండేదన్నమాట. నా ఫ్రెండ్స్ ఇద్దరు మాత్రం 2 గుట్టలు దాటి రోజు ఖాళీకి వచ్చేవాళ్ళు పల్లెటూరు నుంచి. ఆడు నాకు ఇన్స్పిరేషన్ అయ్యేవాడు కాదు అప్పట్లో, కానీ నేను ఇటు ఈ ఫీల్డ్లోకి వచ్చే లోపు వాడు ఆల్రెడీ టీచర్ అయిపోయాడు, గవర్నమెంట్ టీచర్ అయిపోయాడు. వాళ్ళు శుభ్రంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఈ భూ ప్రపంచంలో అతి సుఖవంతమైన జాబ్ ఏదైనా ఉందంటే ఏ జాబ్ అది? టీచర్ జాబ్. సమ్మర్ మొత్తం హాలిడేస్ ఉంటాయి ప్రశాంతంగా. లాక్డౌన్ లో హాలిడేస్ అనుభవించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఇప్పుడు ప్రపంచంలో గవర్నమెంట్ టీచర్లే. నేను ఫుట్బాల్ ఆడాను సాయంత్రం కూడా లాక్డౌన్ లో, నేను క్రికెట్ ఆడాను, నాతో పాటు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ టీచర్లు అందరూ ఆడారు, ఇంకా వేరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉండేవాళ్ళు. కానీ మేమందరూ డిస్కస్ చేసుకునేవాళ్ళు, వీడు నాతో పాటు వీళ్ళు నాతో పాటు ఆడుతున్నారు కానీ వీడికేమో నెల శాలరీ వస్తుంది, మరి ప్రైవేట్ ఎంప్లాయీస్ మనందరం కూడా మనకు శాలరీ వస్తుందా? రావట్లేదు. గుర్తుపెట్టుకోండి. మీకు ఇంకొక విషయం, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఒక విషయం బీయింగ్ డైరెక్టర్గా చెప్పేస్తాను. అన్ని విషయాలు సార్లు మాట్లాడేశారు. ఒక విషయం ఏంటంటే ఈ టెట్టే లాస్ట్ టెట్ దట్ ఈస్ గోయింగ్ టు బి కండక్ట్ ఇన్ తెలుగు మీడియం. ఐ థింక్ సో, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇన్ ద ఫ్యూచర్ టెట్ దట్ ఈస్ గోయింగ్ టు బి కండక్ట్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ మీడియం. ప్రమాదం పొంచి ఉంది, గుర్తుపెట్టుకోండి. మరి టెట్టే ఇంగ్లీష్ మీడియంలో ఉందన్నప్పుడు రేపు డిఎస్సి కూడా ఏమవుతుంది? ఇంగ్లీష్ మీడియంలోనే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మనం చదువుకున్న స్కూల్స్ అన్ని కూడా చాలా వరకు మూతపడ్డాయి. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చాను 5th 6th క్లాస్ వరకు. ఇప్పుడు అదే గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు మూతపడి ఉంది. అవి చూసినప్పుడు మనకి బాధ అనిపిస్తాయి. ఎన్నో అనుభవాలు ఉంటాయి దాంట్లో మనకి. మీరు చూడండి, ఇంటర్మీడియట్ లో డిగ్రీ సారు ఇక్కడ కనపడితే హాయ్ అంటే హాయ్ చెప్తా, నమస్కారం చెప్తాం. అదే మన 10th క్లాస్ సార్ కనపడితే ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది చూడండి. అసలు ఆ సార్ని కనపడంగానే నమస్కారం చేయాలనిపిస్తుంది, కానీ ఇగో వస్తుంది అన్నమాట. పెద్దవాళ్ళు అయిపోయినాయి కదా. అదే చిన్నగా ఉన్నప్పుడు చాక్ పీస్ ఇవ్వగానే అందరికంటే ముందు మనమే ఉడికేవాళ్ళం. ఎస్, అలాంటి సందర్భాలు ఎన్నో చూసాం. అలాంటి స్కూల్స్ అన్ని కూడా త్వరలో బాగుపడిపోతున్నాయి. మనకి ఇది ఎందుకు డిస్కషన్ అంటే గవర్నమెంట్ స్కూల్ బాగుపడితేనే మనకి టీచర్ జాబ్లు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. మొన్నటిదాకా పరిస్థితి ఏంటంటే ఫ్యూచర్ లో డిఎస్సి ఉండదు, టీచర్ జాబులు రావు అనే పరిస్థితి క్రియేట్ అయింది. అలాంటి సందర్భాల నుంచి మీకు వండర్ఫుల్ అవకాశం. నాకు తెలిసి ఇన్ని పోస్టులు మళ్ళీ రావు, గుర్తుపెట్టుకోండి. మన యొక్క టార్గెట్ కూడా ఏంటంటే ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్ లో ఒక్క జాబ్ అయినా కొట్టాలి. దానిలో టీచర్ జాబ్ అనేది ప్రాధాన్యంగా పెట్టుకోవాలి. అదే విధంగా ఒక కన్ను వేరే జాబ్స్ మీద కూడా వేయాలి, గుర్తుపెట్టుకోండి. చూస్తుండగానే మీరు చూడండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూస్తుండగానే టైం అయిపోతుంది. ఈజ్ రైట్ ఆర్ నాట్? ఈ విధంగా మీరు సమయం తీసుకున్నప్పుడు రేపు డిఎస్సి సమయం కూడా వస్తుంది. ఆ రోజున ఖచ్చితంగా మీ ఫేస్ లో ఆ వెలుగు అనేది కనపడితేనే మీ జీవితం అనేది ముందుకు పోవడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. మీరు అందరూ కూడా అలా ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను ఈ యొక్క ప్రోగ్రామ్ లో భాగంగా ముఖ్యంగా ఈ యొక్క సందర్భాన్ని హాస్టల్ విద్యార్థులతోనే షేర్ చేసుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. మీరందరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ మీతోనే స్పెండ్ చేయడం జరుగుతుంది. సో పొద్దున పూట చాలా విలేజెస్ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళతో నేను అన్ని విషయాలు షేర్ చేసుకోలేకపోయాను. మీ యొక్క ప్రత్యేక సందర్భంలో భాగంగా మనం ఇక్కడ హాస్టల్ పెట్టుకొని కూడా 6 సంవత్సరాలు అవ్వడం జరిగింది. మీ యొక్క చిన్న కార్యక్రమాన్ని మీరందరూ కూడా విజేతగా మీరు రేపు రాబోయే నోటిఫికేషన్ లో విజేతగా నిలబడాలని, అండ్ అదేవిధంగా అమూల్యమైనటువంటి సలహాలు ఇచ్చినటువంటి మన దేవేంద్ర మాస్టర్ కి, అండ్ అదేవిధంగా సుబ్బారెడ్డి గారికి, అండ్ అదేవిధంగా విశ్వనాథ్ మాస్టర్ కి, అండ్ అదేవిధంగా మరి నరేష్ మాస్టర్ ఎకనామిక్స్ గారికి, అండ్ అదేవిధంగా కొత్తగా మన క్యాంపస్ లోకి ఎంటర్ అయినటువంటి సత్యబాబు గారికి, జాగ్రఫీ గారికి, అందరికి కూడా ప్రత్యేకంగా మీ అందరి తరఫున అండ్ అవనిగడ్డ కోచింగ్ సెంటర్ మేనేజ్మెంట్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఒక కేక్ కటింగ్ కార్యక్రమం చేసేసి తర్వాత మేజర్ గా మనం కొంత టైం స్పెండ్ చేశారు కాబట్టి, అండ్ ఐ వాంట్ టు షేర్ అండ్ వన్ డే మీతో షేర్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు డిన్నర్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ.